పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు అయ్యా. ఈ లేఖనాన్ని విరవండి, లేఖనము చాటున మీరు దాచి ఉంచిన లోతైన నూతనమైన అతి శ్రేష్టమైన నీ కృపలో, నీ అనాది సంకల్పంలో నిర్ణయమైన ప్రతి ఒక్కరికి అవసరమైన ఆరోగ్యకరమైన హితబోధ ఏదైతే ఉందో నన్ను బయటికి తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసును నోట మాటలు ఉంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతంలోంచి మీరు కనపడుతూ ప్రభువా, మీ అనాది సంకల్పంలో యేసయ్యా మీరు నాకు నువ్వు నిర్ణయించి ఇచ్చినటువంటి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్ శక్తినిచ్చి అయ్యా నీవే సూటిగా తేటగా స్పష్టంగా నాతో మాతో మీరు మాట్లాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడి ఎదురు చూసినట్లుగా అయ్యా ఇదిగో తండ్రి నీ కృప ద్వారా అయ్యా నీ కృప ద్వారా నీ మాటల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి ప్రాణాత్మ శరీరాలను సంతృప్తి పరచమని నీవే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. అయ్యా నీవు మాట్లాడితే హృదయంలో కార్యం జరుగుతుంది, నువ్వు మాట్లాడితే బ్రతుకులో కార్యం జరుగుతుంది, నువ్వు మాట్లాడితే ప్రభువా ఇదిగో తండ్రి జీవితం విప్లవాత్మకంగా మార్పు చెందుతుంది, నువ్వు మాట్లాడితే ఆశ్చర్యకరంగా కుటుంబం కట్టబడుతుంది, నువ్వు మాట్లాడితే గొప్ప ఉజ్జీవకరంగా సంఘము కట్టబడి ఉజ్జీవ జ్వాలలు నీ కృప ద్వారా ఎగసిపడి నలుదిక్కులకు స్ప్రెడ్ అవుతుంది. అయ్యా నువ్వు మాట్లాడితే అధికారులు లోబడతారు, నువ్వు మాట్లాడితే రాజకీయ నాయకులు లోబడతారు, నువ్వు మాట్లాడితే ప్రభువా సభ్య సమాజంలో ఉన్న ప్రజలందరూ గడగడ వణుకుతూ నీ సన్నిధిలో సాగిలు పడతారయ్యా. నువ్వు మాట్లాడితే దుష్టుడైన వాడి దోతలైన చీకటి అంధకార శక్తులైన ఈ లోకంలో చెప్పబడుతున్న ఒక కులానికి సంబంధించిన లేదు అయ్యా దేవతలు దేవుళ్ళు అనబడ్డైనా సరే నువ్వు మాట్లాడితే నీ ఎదుట సాగిలు పడి గడగడ వణుకుతాయి ప్రభువా. నువ్వు మాట్లాడితే సృష్టి పనిచేస్తుంది, నువ్వు మాట్లాడితే ఎదుగో తండ్రి భూమి కంపిస్తుంది, నువ్వు మాట్లాడితే సముద్రం గంతులు వేస్తుంది ప్రభువా. నువ్వు మాట్లాడితే జలచరములు, ప్రాకిడి పురుగులు అయ్యా ఈ భూమి మీద సంచరించే ప్రతిదీని మానవులు అన్నీ కూడా అయ్యా ఇదిగో తండ్రి నువ్వు మాట్లాడితే నీ గద్దింపుకు నీ మాటకు ప్రభు లోబడతాయి ప్రభు. అయ్యా కనికరించి నీ కార్యములు జరిగింది. నువ్వు మాట్లాడితే పరలోకమే నీకు లోబడుతుంది ప్రభు, సకల పరిశుద్ధులైన దేవదూతలు లోబడతాయి ప్రభు. అయ్యా కనికరించండి ప్రభు. అయ్యా నీ మాట వెనక తిరుగుబాటు చేస్తూ నలుదిక్కులు తిరిగేటువంటి ఈ మానవుల మీద ఎంతో మిగులు ఆశ ప్రేమను పెట్టుకొని ప్రభా మాతో మాట్లాడాలని నువ్వు దిగి వచ్చావు. అయ్యా శ్రద్ధ వినయ భయభక్తులు కలిగి నీ మాటకు చెవియొగ్గి మేము వినుటకు కృపను దయచి, నీ మాట మా చెవిని పడకుండా హృదయంలో నాటపడకుండా అది నువ్వు అనుకున్న కార్యం జరగకుండా దేవ పలు విధముల ఆటంకపరచాలని చూస్తున్న దుష్టుడు వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు, దురాత్మ అంధకార శక్తులు కానీ దేవ ఈ లోకంలో చెప్పబడిన లేదా ఒక కులానికి సంబంధించిన దేవతలు దేవుళ్ళు అనబడినవి
చిల్లంగి బాలమని చాతబడి క్షుద్రపులు వశీకరణ వీటిలంతా ప్రమాదకరమైనవన్నా వాటన్నిటిని సంతోషం పరిపూర్ణమవునట్లుగా వాటి ప్రభావం యేసు నామములో బంధించబడునుగాక, లయమైపోనుగాక. నా చుట్టూరు మా చుట్టూరు ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతిని దాచిపెట్టి నీ మహిమేగాన్ని జ్ఞాపకం చేయబడు సమస్తంపై ఆవరింపచేసి నీ చేతిని నన్ను మమ్మల్ని దాచిపెట్టి జ్ఞాపకం చేయబడు సమస్తమును దాచిపెట్టి మాతో మీరు ఉండండి అయ్యా. నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలి ఉంచు. నీ కనుదృష్టి ముఖకాంతి తేజమాను వెలుగు సన్నిధి కానీ నిత్యం మాపై ప్రకాశింపచ్చు. సర్వోన్నతుని శక్తి నన్ను మమ్మల్ని కమ్మునుగాక. అయ్యా నీవే నాతో మాతో ఉండండి అయ్యా. మేమున్న ఈ స్థలం, ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్న నీ బిడలున్న స్థలాన్ని దేవా సిలువ రక్తంతో కడిగి, శుద్ధజలంతో కడిగి, సమస్త కీడు అపవిత్రతను కొట్టివేసి, పరిశుద్ధాత్మగ్లను పుటవేసి, ఇదిగో తండ్రి సినాయి పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసీనుడవై ఉండి నీలోంచి ప్రభావం నలుదిక్కులకు వేస్తున్నాము ప్రభులిల్లి వెళ్ళునుగాక. బలమైన నీ సన్నిధి ప్రభావం మా మధ్యలో ఉండునుగాక. అది మేము అనుభవించుదాం గాక. అగ్నిస్తంభమై నాతో మాతో మీరు ఉండండి అయ్యా. అయ్యా నీ అనుకున్నది రీతిగా మాతో మాట్లాడు, సహాయం చేయండి. దేవా దేవా నాతో మాతో మీరు ఉండండి. నీవే అగ్ని ప్రాకారమై జకర్యా గ్రంథం 2:5 ప్రకారం ఉండండి ప్రభా. అయ్యా అయ్యా నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు తెలుసు. నీ మీద అనుకున్న నీ కృప మీద ఆధారపడ్డా. నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఏమున్నప్పుడు క్షమించి నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి నీ శుద్ధ జలంతో నన్ను కడిగి సమస్త కీడు అపవిత్రను కొట్టివేసి ఆనంద తైలాభిషేకం నాపై ఇంకను గొప్పగా ఉంచు. పరిశుద్ధ ఆత్మగ్లో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ తైలు నాపై ఇంకను గొప్పగా ఉంచు. ఎహెజ్కేలు గ్రంథం 1:2 ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టండి. నీ ఆత్మతో నింపి నాతో మాతో మీరు మాట్లాడిన ప్రభా. అపోస్తుల కార్యం 4:27-37 ప్రకారం నీ కృపను, మత్తయి 10:1 7-20 ప్రకారం నీ కృపను, యెషయా 51:16 ప్రకారం నీ కృపను నాకు దయచేయి. ఇర్మియా 1:10, 9, 10, 18, 19 నీ కృపను నాకు దయచేయి. మా అందరితో మీరు మాట్లాడమని సంపూర్ణ స్థితి పొందుటకు మాకు అవసరమైన కృప కలుగునట్లుగా మాతో మాట్లాడు. మేమున్న స్థితిగతులు బాగా ఎరిగిన వాడవై ఉన్నావు కాబట్టి నీ సంతోషం పరిపూర్ణమవునట్లుగా మా ఎడల నీ విస్తారమైన కృప కుమరింపబడినట్లుగా నీవే నీ అనాది సంకల్పంలో నిర్ణయించిన రీతిగా మాతో మాట్లాడమని మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాహస్తాలుగా నన్ను మమ్మల్ని అప్పచెప్పు నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన మరి నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో ఓ భక్తుడు కనపడుతూ ఉన్నాడు. ఎవరయ్యా ఆ భక్తుడంటే హిజ్కియా. ఈయన ఎవరంటే దావీదు వంశంలో పుట్టినటువంటి యోధా వంశంలో ఆ జాబితాకు సంబంధించిన వ్యక్తి. దావీదు తర్వాత ఆశీర్వాదం సొలొమోను పొందాడు. సొలొమోను ఆశీర్వాదాన్ని బట్టే దేవుని మహా ఉచిత కృపను బట్టి కూడా తాను వృద్ధాప్యంలో దేవుని మీద అంటే ఒక లెక్క దేవునికి వ్యతిరేకమైన చర్యలు చేయక మునుపు అన్ని వైపులా నెమ్మదిని అనుభవించాడు సొలొమోను. ఎప్పుడైతే దైవ చిత్తానికి వ్యతిరేకమైన అన్య స్త్రీలను పెండ్లాడాడో ఆ తరువాత భార్య యొక్క కోరిక నెరవేర్చాలని చెప్పని వాళ్ళు పట్టుబట్టి మరి ఇంకొక దారికి మళ్ళించారు. దేవునికి ఏదైతే నచ్చదు అనుకున్నదో ఆ పని చేయించారు ఈయన చేత. ఏంటయ్యా పని అంటే సున్నతి చేయబడిన తర్వాత వారు నిబంధన చేయబడిన ప్రజలు.
నిబంధన చేసిన తర్వాత విగ్రహారాధన చేయకూడదని ప్రభు ముందే చెప్పాడు ధర్మశాస్త్రంలో. నేను తప్ప, 10 ఆజ్ఞలు ఏముంది, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు నీకు, నేనే దేవుడను. ఆకాశం ముందు నక్షత్రాలైనా, చంద్రుడైనా, సూర్యుడైనా, అక్కడ కనపడే ఆకారాల్లో ఏదైనా సరే ఆకారానికి తగ్గట్లుగా బొమ్మ ఇక్కడ చేసుకొని మొక్కకూడదు. నీ తోటి మనిషి బొమ్మ కూడా చేసుకొని మొక్కకూడదు. జంతువులు, ప్రాకిడి పురుగులు, అలాగే జల చరములు, అంటే జలంలో చరములు అంటే కదిలేయి, నీళ్ళల్లో కదిలేటువంటి చేపలు కానీ ఇంకేదైనా వాటి బొమ్మలు చేసుకొని వాటికి మొక్కకూడదు. నేనే దేవుడిని, ఇంకా వేరొక దేవుడు లేడు నీకు. కాదని విగ్రహారాధన కనుక చేస్తే నేను నీకు పూర్తిగా విరోధిని అయిపోతాను. మనం గతంలో చెప్పుకున్న న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో అక్కడ రాసి ఉంటుంది 8, 9, 10 కాడ నుంచి 17 వచ్చిన వరకు కట్టుకుంటా. వారు అన్య దేవతల వైపు తిరిగి వ్యభిచరించిరి అన్నాడు. అంటే పరపురుషుడు పరస్త్రీతో, అంటే తన సొంత పురుషుడు కాకుండా, సొంత భార్య కాకుండా వేరొక భార్యతో, వేరొక పురుషుడితో శారీరకంగా కలిస్తే దాన్ని వ్యభిచారం అంటుంది. అదే కోవలో విగ్రహారాధన కూడా రక్షణ పొంది కానీ దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వారు విగ్రహారాధన చేసినా కానీ వ్యభిచారమే ఉంటుంది. వీళ్ళకి దేవుడు పూర్తిగా వ్యతిరేకం అంటున్నాడు. అంటే అక్కడ విగ్రహారాధన చేశాడు సొలొమోను. దేవుని ఆజ్ఞ తెలుసు, 10 ఆజ్ఞల్లో చెప్పబడ్డ మాట సొలొమోనుకు బాగా తెలుసు. ఇంకొక విచిత్రమైన పని ఏంటంటే, విచిత్రమైన విషయం, పని కాదు కానీ క్షమించండి, విచిత్రమైన విషయం ఏంటంటే, ఎవరైతే రాజ్య పరిపాలన బాధ్యతలు చేపడతారో వాళ్ళ దగ్గర పంచకాండాలకు సంబంధించిన ప్రతులు, అంటే మనం ఇప్పుడు జిరాక్స్ అంటాం కదా, అలాగనే ఆ రోజుల్లో ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని ఎత్తి రాసేవాళ్ళు కూడా ఉన్నారు. శాస్త్రులు అంటారు వాళ్ళని, దాన్ని ఎత్తి రాస్తారు. ఎజ్రా ఆయన శాస్త్రి. ఎజ్రా అనే ఆయన పని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని చదవటం, దాన్ని ఎత్తి ఇంకో ప్రతి రాయటం. ఇట్లా ఈ పరిస్థితులు ఉన్నాయి ఆ రోజుల్లో. రాజు ఎవరైతే దేవుని ప్రజలను పరిపాలిస్తాడో అతని దగ్గర పంచకాండాల ప్రతులు ఖచ్చితంగా ఉండాలి. అది కంఠస్థా ఉండాలి, వాళ్ళు చదవాలి, ఎప్పటికప్పుడు చదువుతా ఆకలింపు చేసుకోవాలి, దాన్ని నెమరవేయాలి, ధ్యానిస్తూ ఉండాలి. ధర్మశాస్త్రం ఎప్పుడు ఆ పంచకాండాలకు సంబంధించిన టోటల్ సబ్జెక్టు వాళ్ళ హృదయంలో ఉండాలి. ఆ పంచకాండాల్లో దేవుడే ఏ రీతిగా అయితే న్యాయ విధులు చెప్పాడో దానికి అనుగుణంగానే వీళ్ళ పరిపాలన విభాగం ఉండాలి. ఈ సొలొమోను మధ్యలో ఉన్నాయి, కానీ తన భార్య యొక్క ఇష్టాన్ని, అంటే కొంతమందిని చేసుకున్నాడు, అక్కడ రాసి ఉంది, తన భార్యల యొక్క ఇష్టాలను నెరవేర్చాలని వారి కోరికలకు అడ్డు చెప్పకుండా, ఇది నా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞకు వ్యతిరేకమైన పద్ధతి, మాయ్ సరిగినో నువ్వు చెప్పే తప్పో కాబట్టి నువ్వు చెప్పినట్టు నేను చెయ్యను అనలా. ఓ అదెంత భాగ్యం, పదా నువ్వు నాకు ప్రియమైన భార్యవు కదా అని చెప్పని కొంతమందిని పోగేసుకొని పోయి ఏడబడి చాడ రాయి పెడతాం, ఒక విగ్రహంలాగా వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో తెచ్చుకుంది ఎవరిని, అన్యురాళ్ళని తీసుకొచ్చుకుంటే వారికి కొంత దేవతలు ఉంటాయి కాబట్టి ఇక ఆ పేరు చెప్పటం ఆడ పెడతాం, ఇక అదే అట్లా చేస్తే దేవుడు చివరికి 2 సార్లు గద్దించాడు. ఎన్నిసార్లు? 2 సార్లు. సొలొమోనా నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పని. మన జీవితంలో కూడా ఏదైనా దైవ చిత్తానికి వ్యతిరేకమైన అడుగులు వేస్తుంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి ద్వారా హెచ్చరిక చేస్తాడు. ముందుగా కళ ద్వారానో, దర్శనం ద్వారానో, స్వప్నం ద్వారానో, లేదంటే ముఖాముఖిగానో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. అయితే ఇక్కడ దేవుడట సొలొమోనుతో 2 సార్లు హెచ్చరించాడంట. నా మార్గం నుంచి నీ హృదయం తొలగిపోతుంది,
జాగ్రత్త జాగ్రత్త అని మనం బాగా గమనించాల. దేవుని యొక్క సంకల్పంలోకి అడుగుపెట్టిన తర్వాత, అంటే రక్షణ అనేది మొదటి సంకల్పం, నెక్స్ట్ భక్తి సాధన అనేది ఒక సంకల్పం, తర్వాత పరిచర్య చేయటం అనేది ఒక సంకల్పం, ఆ తర్వాత ప్రభు ఉన్నతమైన కృపను బట్టి రహస్యం ముందు అభిషేకించబడ్డ తర్వాత బాటంగా సంఘం ఎదుట హస్త నిక్షేపణ పొందిన తర్వాత దేవుని ఉన్నతమైన అనాది సంకల్పంలోకి వచ్చేసి సేవ చేయడం మొదలు పెడతాం. ఈ సేవ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం చిన్న అడుగులు బెడిసి కొట్టాయా ఇక అంతే. నేను చూసిన ఆ లోకంలో ఇప్పుడు క్రైస్తవ లోకంలో చాలా చోట్ల నాకు కనపడదు ఏంటంటే, సేవకుడికి ఇంకొక సేవకుడు ఆ ప్రాంతంలోకి వస్తే నచ్చని వారం ఉంటుంది. అంటే నేనున్నాను కదా, ఎవరు నేనున్నాను కదా, ఆయన ఎడకు రావటం ఏంది, ఇంకో చాటకు పోవచ్చు. కానీ కొంతమంది దైవజనులు ఆ ప్రాంతంలో కొత్తగా ఎవరైనా సేవ చేయడానికి వచ్చే ఇంకేడే రావాలయ్యా, అటు ఆడో అసలు సంఘాలు లేని చోట పోయి సేవ చేయొచ్చు. కంటే నేనంటాను, ప్రభు నా ఆయన కృపను బట్టి నాకు చెప్పిన మాటను నేనంటాను, నీకు అప్పచెప్పిన బాధ్యత నువ్వు సరిగా చేయలేదు కాబట్టి ఇంకోటి తెచ్చి ఆడ పెట్టిండు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడు? నీకు అప్పచెప్పిన బాధ్యత నువ్వు సరిగా చేయలా. నువ్వు దేవుడు ఒకటి చేయొచ్చు, నువ్వు ఇంకోటి చేస్తున్నావు. నువ్వు ఇంకోటి చేస్తుంటే ఇప్పుడు దేవుడు మంచి కుమారుడు అయ్యా, నువ్వు అసలు నేను ఒకటి చేయొచ్చుంటే నాకంటే బెస్ట్గా ఆలోచించు, నువ్వు ఇంకోటి చేస్తున్నావు కాబట్టి బడా మంచి దాసుడు అంటాడా, పనికి మాలిన దాసుడు అని చెప్పని పక్కన పెడతాడు. సౌలుకి 2, 3, 4 పొరపాట్లు చేసిన దేవుడు సహిస్తానే వచ్చాడు. చివరికి ఫైనల్ టెస్ట్ ఏంటంటే, ఫైనల్ టెస్ట్ ఏం పెట్టాడు సౌలుకి? ఏం టెస్ట్ పెట్టాడు ఫైనల్గా? అమాలేకీలో చేసింది నాకు గుర్తేనబ్బా, ఇక సౌలుని పక్కన పెట్టి పూర్తి వ్యవహారం అన్నమాట. ఇది ఆల్రెడీ పక్కన పెట్టాడు. ఏం చేశాడు? ఆల్రెడీ పక్కన పెట్టేశాడు సౌలుని. 13వ అధ్యాయం, మొదటి సమూయేలు 13వ అధ్యాయము 13, 14 వచనాల కాడే సమూయేలు చెబుతాడు సౌలుతో, బాయ్ నువ్వు దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా అవివేక పని చేసావు. బలి అర్పణ చేయాల్సింది ప్రవక్త. ఎవరు? బలి అర్పణ చేయాల్సింది ప్రవక్త. ప్రవక్త డ్యూటీ నువ్వు చేసుకున్నావు. ఇప్పుడు దాకా కొన్ని పొరపాట్లు జరిగిన దేవుడు సహించాడు. అయితే ప్రవక్త చేయాల్సిన, అంటే యాజకత్వం, యాజకుడు చేయాల్సినటువంటి పని నువ్వు చొరవ తీసుకొని ముందుకు అడుగులు వేసి జనమంతా నీ మీద వచ్చి పడతారని, వాళ్ళంతా తిరగబడతారని, కాబట్టి నువ్వు రాకముందే బలి అర్పణ అర్పించానని నువ్వు నాకు చెప్పొచ్చు, కానీ దాన్ని దేవుడు సహించడు. దేవుడు సహించడు. దీంట్లో మనకు దేవుడు చూపించే ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, దైవజనుడు చేయాల్సిన పని దైవజనుడు చేయాలి. అంటే దైవజనులు కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని వారి వారి నియమాల ప్రకారము ప్రభు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా కొలత కొలించి ఆ కృపనిచ్చాడు. ఆ కృపనిచ్చిన దాన్ని బట్టి కొంతమందికి కొన్ని కార్యాలు చేయడానికి ప్రభు కృపనిస్తాడు. వాళ్ళు చేసిన పని వాళ్ళనే చేయనియాల. మధ్యలో దూరితే మాత్రం ఇప్పుడు ఈ సౌలు గనక పరిస్థితి ఎదురైనట్టుగా కనబడుతూ ఉంటుంది మనకి. ఇక్కడ సమూయేలు అంటున్నాడు, యాజకుడు చేయాల్సిన బలి అర్పణ నువ్వు చేసేసావు కాబట్టి ఇది దేవుని దృష్టికి అవివేకమైన పని, కాబట్టి నిన్ను పక్కన పెట్టేశాడు అన్నాడు ప్రభు. మన జీవితంలో అన్నిటికంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, దేవుడే మనల్ని పక్కన పెట్టడమే దౌర్భాగ్యమైన పరిస్థితి. మనల్ని పక్కన పెట్టడం వల్ల దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, సకల ఐశ్వర్యాలతో కూడినటువంటి యేసయ్య, బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు
క్రీస్తునందే గుప్తమై ఉన్నాయి, అంటే రహస్యంగా దాచిపెట్టబడి ఉన్నాయి. మరి ఆ యేసు ప్రభువారే మనల్ని ఎడబాసి మనల్ని పక్కన పెట్టాడంటే ఇక మనం దరిద్రులం కాకపోతే, దౌర్భాగ్యం కాకపోతే ఇంకేముంటుంది? ఇక్కడ సౌలుని దేవుడు ఏం చేస్తున్నాడంటే పక్కన పెట్టేశాడు. కారణం ఏంటంటే యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చేయనీయకుండా ముందుగా తొందరపడి, కొందరు దైవజనుల విషయంలో మనం చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. ఆ తలాంతు ఇచ్చిన దాన్ని బట్టి ఆ దైవజనులు ప్రభు కృపలో దేవుని సేవలో వాడబడుతూ ఉంటారు. కానీ కొంతమంది చొరవ చేసి ఆ దైవజనుడు ఏమి లేదండి, అదంతా ట్రాష్, అందరిని ఆకర్షించడానికి అలా చేస్తూ ఉన్నారులే, కానీ ఇదొక ట్రిక్ అన్నమాట. అనేకులను ఆకర్షించుకొని ఫాలోవర్స్ని పెంచుకొని తన గురించి గొప్పగా చెప్పుకోవాలని ఇదొక ట్రిక్. అదంతా ఉట్టిదే. ఇటు రమ్మను, నేను చేస్తా అని చెప్పాను. ఏం చేస్తావు? దేవుడు ఒక దైవజనుడికి ఒక రకమైన అధికారము, కృప, అభిషేకాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో నీ తోడి వారి కంటే నీవు హెచ్చింపబడినట్లుగా ఆనంద తైలాభిషేకంతో నిన్ను అభిషేకించను అని రాస్తుంది. మరి నీ తోడి వారి కంటే హెచ్చింపబడినట్లుగా అన్నప్పుడు అక్కడ ఏదో ఒక ప్రత్యేకమైన కృప ఉంది, అధికారం ఉంది, అభిషేకం ఉంది, వాక్కులో శక్తి ఉంది. కాబట్టే ప్రభు అక్కడ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో నీ తోడి వారి కంటే నీవు హెచ్చింపబడినట్లుగా ఆనంద తైలాభిషేకంతో నిన్ను అభిషేకించను అని రాసి ఉంది. మనం బాగా గమనించాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ దైవజనుడు చేసే పని నేనే చేస్తానంటారు. ఎట్లుంటుందంటే స్కెవా అని చెప్పని ఒక యవనస్తులు, ఒక యాజకుని యొక్క పిల్లలు, పౌలు శీలలు అక్కడ ఉన్నప్పుడు పౌలు యేసు నామం పేరిట ఉచ్చాటనంటే యేసు నామములు ఆజ్ఞాపిస్తున్నాను, దయ్యమా అతను వదిలిపెట్టి పో అనగానే అది వదిలిపెట్టి పోతా ఉంది. అబ్బో ఇదేదో భలే ఉందని చెప్పని పౌలు చేసినంతసేపు అద్భుతాలు జరుగుతున్నాయి, దెయ్యాలు వదిలిపోతాయని బాగుంది, అంతా బాగుంది. అదంతా బాగానే ఉంటే ఇది చూసినటువంటి ఈ స్కెవా అనే వాళ్ళు ఉన్నారు అక్కడ, కొంతమంది పిల్లలు, యాజకుని యొక్క పిల్లలు, వాళ్ళు కూడా వచ్చి యేసు నామములు వదిలిపెట్టి పో అంటున్నాయి. వీడికి ఎందుకు ఖాళీగా ఉండొచ్చుగా, చూసినోడు ఏదో అద్భుతం జరిగింది దేవునికి స్తోత్రం అని చెప్పాను అలా, లేదంటే చేతనైతే ఆసక్తి ఉంటే ఆ దైవజనుడి దగ్గరకు పోయి అయ్యా నేను కూడా శిష్యరికం చేయాలనుకుంటున్నాను, ఆ బలము అభిషేకాన్ని పొందాలనుకుంటున్నాను, నాకు బాప్తిసం, ఒకవేళ బాప్తిసం లేకపోతే బాప్తిసం ఏంటయ్యా, నాకు ఆ కృపనే ఉండయ్యా, బాప్తిసం పొందాలి నేను, ఆ అభిషేకం నాకు కూడా కావాలి అని శిష్యరికం చేస్తూ ప్రార్థనలోకి అడుగు పెడుతూ మొదటిగా బాప్తిస అనుభవంలోకి వచ్చి ప్రభు పాదాలు పట్టుకుంటే బాగుండే. అసలు ఏం చేయకుండా, ఏమీ లేదు, బాప్తిసం లేదు, ఏమీ లేదు, డైరెక్ట్గా పోయి ఆ దెయ్యం పట్టిన వాటిని కొన్ని తెచ్చుకున్నారు. ఆడ వ్యక్తులను ఆడ పెట్టుకొని ఏసునామములు ఉచ్చాటన చేస్తున్నా, వదిలిపెట్టి పో అతను అనగానే వదిలిపెట్టిపోవాలా? ఏ ఊర్రా మీది, ఏ ఊరు, ఏడ సంగతి? యేసు నాకు తెలుసు, యేసు పేరట వచ్చినటువంటి ఆ కృప పొందుకున్న ఆ పౌలు కూడా నాకు తెలుసు. అసలు నువ్వెవరురా, అసలు నువ్వెవరురా అని చెప్పి అంచె మీద పట్టి దయ్యం పట్టినోడు గుడ్డలు మొత్తం చించి అండర్వేర్ మీదే వాడిని ఉంచారు. రేల కొట్టినోడు దెయ్యం పట్టినోడు. చివరికి వాళ్ళు మొత్తం ఆ దెయ్యం పట్టినోడు చేతిలో తన్నులు తిని, దెయ్యం పట్టినోడు పారిపోవడం కాదు, వీళ్ళు పారిపోయారు. దైవజనుడు అంటే సౌలు సమయలు చేయాల్సిన పని సౌలు చేశాడు, సమయలు చేసిన పని సౌలు చేశాడు, పక్కన పెట్టేశాడు దేవుడు. అంతకుముందు ఉన్నాయి తన జీవితంలో పొరపాట్లు, చెప్పినవి చేయకుండా అడ్డదిడ్డంగా నడిచిన వ్యవహారం, అయినా సహించాడు. కానీ యాజకత్వం, యాజకుడు ఎవరైతే, బైబిల్ ఇంకొక రాజు గురించి కూడా రాసి ఉంది, అహజ్ అనే రాజు అటుకుంటా.
అడావుడిగా వచ్చి యాజకులు లేవీలు చేసిన పని ఈయన అడావుడికి పోయి బలి అర్పణ చేసిండు. యాజకులు చెబుతానే ఉన్నారు, రాజా అది నీ పని కాదు, మర్యాదకు పక్కరా. రాజా అది నీ పని కాదు, మర్యాదకు పక్కరా అంటే రాజు నేనండు బర్రా పోయిండు. బలి అర్పణ చేస్తే ఈడ పుట్టింది కుష్టు. దేవుడు మొత్తాడు, అయిపోయింది, అర్థమైపోయింది. ఇక వీళ్ళకు కూడా అర్థమైపోయింది. తాడు కట్టి బయటకు లాక్కొచ్చి ఈడ్చి పక్కన పడేశారు. తర్వాత కాయలా పడ్డాడు, దేవుడు మొత్తాడు, చచ్చాడు. యాజకత్వం అంత విశిష్టమైంది. కానీ సౌలు ఏం చేశాడంటే ఆ ఫిలిస్తీన్ దండు మీదకు వస్తుందని, ప్రజలంతా తిరగబడతారని, తన పక్షంగా ఉండకుండా ఉంటారని, తన ప్రాణాలు కాపాడుకోవడానికి యాజకత్వానికి ముందుకు అడుగు వేసి, సమయాలు వచ్చేందుకు ఆలస్యం అవుతుందని బర్ర అడుగులు వేసి, తేండి అని చెప్పని బలి అర్పణ అర్పించాడు, తిరిగిండు. సమయాలు వచ్చి నిలబడ్డా అంతే. ఎందుకు ఇంత అవివేకమైన పని చేసావు? నేను వచ్చేసరికి ఆలస్యమైతే ఆ లెక్క నేను చెప్పుకుంటా, నీకేందంత ఆతృత? నువ్వు అలా ఉండాలి అంతే. కాదయ్యా, వాళ్ళు వచ్చే ఫిలిస్తీన్ దండు ఎదురుకు వస్తుంది, అయితే అలా ఉండాలంతే. ఆజ్ఞ అంటే ఇక ఆజ్ఞ. ఇక అప్పుడు ఈ ఆజ్ఞ అంటే మరి ఒక సబ్జెక్టు ప్రభు పరిశుద్ధాత్మదేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. భక్త సింగయ్య గారి దగ్గరికి సేవ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా వస్తే, ఆయన కొన్ని సంవత్సరాలు ఆడ పెంపార చేసి, ఇక నెక్స్ట్ ఇయర్ ఇతన్ని సేవకు అభిషేకించాలి, సిద్ధపరచాలనుకున్నప్పుడు భక్త సింగయ్య గారి దగ్గర పరిచయం చేయడానికి పెడతారంట. గతంలో మీరు వినే ఉంటారు. పరిచయం చేయడానికి పెడితే ఆయన అటు మహారాష్ట్ర అటువైపు వ్యక్తి కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే అన్నం తిన్న తర్వాత స్వీట్ తింటారు, కొంతమంది పెరుగులో జిలేబీ స్వీట్ నంచుకొని కూడా తింటారు. అలాంటి బ్యాచ్ ఉన్నారు. కొంతమంది ఈ స్వీట్ తింటానే ఉంటాడు, వాడు అటు పక్కన టీ తాగుతున్నాడు. అట్లాంటి వాళ్ళు కూడా చూశారు. రాజస్థాన్ బ్యాచ్ స్వీట్ లడ్డు నోట్లో వేస్తాడు, మళ్ళీ టీ తాగుతూనే ఉంటాడు. అదో టైప్ వాళ్ళ కల్చర్ అది. ఆ టైపులోని దైవజనుడు భోజనం చేసిన తర్వాత ఏదన్నా తీపి తినటం అలవాటు. అయితే 10 రూపాయలు ఇచ్చి ₹1 చాక్లెట్లు తీసుకొని రా. అప్పట్లో రూపాయికి చాక్లెట్లు అంటే 10 ఇస్తారు. 10 చాక్లెట్లు తీసుకొని వచ్చి ఆడ పెట్టిండంట. పాస్టర్ గారు అడగతల్లా, భోజనం అయితే తిన్నాడు, అడగతల్లా. ఆయన క్రమాలు చూసుకుంటే వెళ్ళిపోవచ్చు అన్నాడు. సరే పాస్టర్ గారు ఏం అడగట్లేదు కదా అని చెప్పి నేను ఒక్కోటి లోపలేస్తాను. సప్పగా చాక్లెట్లన్నీ తిని అయిపోయిన తర్వాత మరి ఏమైందో తెలియదు, దేవుడు అతని వ్యక్తిత్వాన్ని పరీక్షించడానికో ఏమో, అంత క్రిటికల్ టెస్టింగ్ అన్నమాట అది. ఫైనల్గా పరీక్షించేవారు. ఈయన గ్రహ లోకంలో అంటారు, మా గ్రహ బాగోలేదని కరెక్ట్గా చివరి చాక్లెట్ నోట్లో పడితే అంతా అయిపోగానే ఇటు తిరిగి, నేను నిన్న చాక్లెట్ తీసుకురమ్మని చెప్పి నీకు 10 ఇచ్చాను కదా, ₹1 తెమ్మన్నా, చిల్లరేదన్నా, చిల్లర ఇచ్చినాను, చాక్లెట్లు వేయాను. అయ్యా మీరు తినలేదని చెప్పని నేనే మొత్తం తిన్నాను. నీకెవడు చెప్పాడు ఈ పని? నేను తినమన్నానా నిన్ను? నేను తినమనలేదు కదా. ₹1 నమ్మకంగా లేనివాడివి 100 అయినా 1000 నీకు నమ్మకత్వం లేదు. నువ్వు సేవకు పనికిరావు, పెట్టాబేడ సర్దుకొని వెళ్ళిపోయాడు. సేవకు ఇంకో సంవత్సరంలో ముందుకు సిద్ధపరచడానికి ఆయన అప్పటికి ఎన్ని సంవత్సరాలంటే 13 సంవత్సరాల నుంచి ఆ మందిరంలో ఉన్నాడు. ₹1 కాడ, ఈ ₹1 కాడ నువ్వు తేడాగా ఉన్నావు, పనికిరావు కాబట్టి వెళ్ళిపో. ఇవాళ ₹1 ఇది, రేపు 1000 కావచ్చు, 10,000 కావచ్చు, ₹1,00,000, ₹1,00,00,000 కావచ్చు. కానుకలే నువ్వు దొంగతనంగా జేబులు వేసుకుంటావు, నువ్వు పనికిరావు, వెళ్ళిపోండి. 13 సంవత్సరాల నమ్మకత్వం ఒక్క దెబ్బతో ఎగిరిపోయాయి. అంటే ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. సౌలును దేవుడు నమ్మాడు, కానీ చెప్పిన మాట వినకుండా వేరే అడుగు వేశాడు. మరోపక్క దేవుడు నమ్మకత్వాన్ని కూడా చూస్తాడు. ఆ నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలి.
చాలామంది కొన్ని పొరపాట్లు చేసిన దాన్ని బట్టి నన్ను నమ్ముతారో లేదో, నన్ను నమ్ముతాడా, లేకపోతే భర్తే ఉన్నాడు నన్ను నమ్ముతాడా, భార్య ఉంది నన్ను నమ్ముతాడా, అంటే నన్ను నమ్ముతాడా అని భార్య అనుకుంటుంది. లేదు భర్త ఏమో నన్ను నమ్ముద్దా నా భార్య అనుకుంటాడు. పొరపాటు జరిగింది. అయితే ఆ నమ్మకత్వానికి అంటే నిర్మాణం జరగాల. నేను పూర్తిగా నమ్మాను అని చెప్పాను, పూర్తిగా నేను మారాను, నాలో పూర్తిగా మార్పు వచ్చింది అన్నది, ఆ వ్యక్తిత్వం అనేది, మార్పు అనేది కనపడాల. ఆ మార్పు ఎప్పుడు దాకా కనపడాలి అంటే దావీదు వలె తన బ్రతుకు కాలమంతా ఆ మార్పు విధానాన్ని నలుగురు చూపించుకుంటా ఆ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటా వచ్చాడు. ఎలా? ఉరియా భార్య విషయంలో జరిగిన పొరపాటును బట్టి 4 చనిపోయారు, నష్టమైతే జరిగింది. కానీ ఇక అలాంటి పొరపాటు ఇంకెప్పుడు కూడా, ఎట్లా అంటే పండు వృద్ధాప్యమందు తనకు వెట్టగలుగుద్దని చెప్పని ఒక కన్య పిల్లను, ఒక యవనస్తురాలను తీసుకొచ్చి అతనికి ఉపచారం చేసేలాగా, ఆయన ఏదైనా కాలకృత్యాలు చూసుకున్నప్పుడు శుభ్రం చేయడానికైనా అమ్మ చలిగా ఉందంటే, ఇప్పుడు దుప్పటి కప్పి అమ్మని మనం చలిగా ఉందన్నాం అనుకో, భార్య అయినా భర్త అయినా అమ్మాయి నాకు కొంచెం చలి వేస్తుందని చెప్పన్నప్పుడు ఆ రగ్గు కప్పు అలాగనే నా వైపున అట్లా ఆనుకొని పడుకోండి. అట్లా వెట్టగలగటానికైనా సరే ఆ అమ్మాయి ఉండాలని చెప్పని కావాలని తీసుకొచ్చి ఆడ పెట్టారు. యవన ప్రాయంలో అంటే బాడీ అంత బాగా హీట్గా ఉంటుంది, ఉడుకు రక్తం అంటాం కదా. అట్లానే ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఆ వ్యక్తి తోడుగా ఉంటే కొంచెం సపోర్ట్గా ఉంటుందని చెప్పని, ఒకవేళ ఆ ఘడియలో కూడా ఒకవేళ అప్పుడున్న స్టామినాని బట్టి కోరిక కలిగితే ఆమెతో కూడా వెళ్ళటానికి, అంటే శారీరకంగా కలవటానికైనా ఉపయోగపడుతుందని తీసుకొచ్చి ఆడబెట్టారు. పొరపాటును కూడా ముట్టుకోవాలి. అంటే తన వ్యక్తిత్వం మారిపోయిందన్న సంగతి తాను చనిపోయే స్థితి వరకు ఆ నమ్మకత్వాన్ని రుజువు చేసుకుంటా బ్రతికాడు. ఎలా? రుజువు చేసుకుంటా బ్రతికాడు కాబట్టి చరిత్రకు ఎక్కాడు. ఆమేన్, హల్లెలూయా. వేళ ఎవరైనా భార్యగా నా భర్త నన్ను నమ్ముతాడో లేదంటే, భర్తగా నా భార్య నన్ను నమ్ముద్దో లేదో అనుకుంటే, లేదు ఎవరైనా ఒక వ్యక్తి విషయంలో ముందుగా అడ్వాంటేజ్గా తీసుకున్న నిర్ణయాలను బట్టి, జరిగిన పొరపాటును బట్టి ఈమె వ్యక్తిత్వం తేడాని నలుగురిలో ముద్రపడి ఉండొచ్చు, లేదు ఇతని వ్యక్తిత్వం తేడాని నలుగురిలో ముద్రపడి ఉండొచ్చు, లేదంటే చాలా ప్రాణప్రదంగా ప్రేమించినటువంటి వ్యక్తి, ఒక పురుషుడే ప్రాణప్రదంగా ప్రేమించాడు ఒక అమ్మాయిని, కానీ ఆమె తొందరపాటు చేసి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఈమె ఇక తేడా అని అనుకుంటాడేమో అనేటువంటి వ్యక్తులు కావచ్చు. ప్రాణప్రదంగా ప్రేమించినటువంటి ఒక పురుషుడు ఉన్నాడు, కానీ అతను ఒక డిఫికల్ట్ పరిస్థితులు, ఏదన్నా తొందరపాటు కావచ్చు, కొంత ఫోర్స్ను బట్టి కావచ్చు, అతను తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈమె గాయపరచబడితే తిరిగి ఆ వ్యక్తి ఈమె దగ్గరకు వచ్చి జీవితాన్ని పంచుకోవాలనుకుంటే, అంటే పెళ్లి చేసుకొని భార్యాభర్తలుగా కలిసి బ్రతకాలని బాగా మెంటల్గా ఇతనే నా సర్వస్వం అనుకొని ప్రేమించినటువంటి ఆడపిల్ల విషయంలో ఆ పురుషుడు తిరిగి వచ్చి ఈమెతో జీవితం గడపాలనుకుంటే, లేదు బాగా డెప్త్లో ప్రేమించినటువంటి ఒక ఆడపిల్ల ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తిరిగి జీవితం తేడా పడదు. కానీ నేను మళ్ళీ ఆ పురుషుడి దగ్గరికి వెళితే నన్ను అంగీకరిస్తాడో లేదో, నేను మార్పు చెందాను అన్న సంగతి ఆ అవగాహన కలుగుద్దో లేదో, మార్పు చెందాను అని నన్ను తన భార్యగా స్వీకరిస్తాడో లేదో, లేదంటే నన్ను తన భర్తగా స్వీకరిస్తాడో లేదో, లేదంటే ఇదిగో మేము పెళ్లి చేసుకోవాలని నేను భార్యగా ఉండాలనుకుంటున్నాను, లేదా నా భార్యగా చేసుకోవాలనుకుంటున్నానని యువతల పురుషుడు కానీ ఇట్లా అనుకుంటున్నాము. దీనికి ఆ వ్యక్తి, ఆ పురుషుడు ఓకే అంటాడా, లేదా ఆ స్త్రీ ఓకే అంటుందా లేదా అన్న విషయంలో నమ్మకత్వం కాడ తేడా పడ్డప్పుడు తర్జన భర్జన పడుతుంటారు ఈ వ్యక్తులు.
వాళ్ళకు పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఆలోచన అంటే సలహా ఏంటంటే, దావీదు జీవితంలో బెర్షెబా, ఊరియా అనే ఆ ఇద్దరి విషయంలో పొరపాటు జరిగింది. కానీ తను పరిపాలన చేస్తున్నటువంటి ఇజ్రాయేలీలు అంటే 12 గోత్రాల ప్రజలు, కుటుంబ సభ్యులు ఏంది ఎంతమంది? 12 గోత్రాల ఇజ్రాయేలీలు అంటే ఇంచుమించుగా 30 లక్షల పైచిలుకు వ్యక్తులు అనుకుందాం. అలాగనే కుటుంబ సభ్యులు, పిల్లలు కానీ, ఉపపత్నులు కానీ, భార్యలు, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ నమ్మటానికి అలాగనే దేవుడు కూడా తనని పూర్తిగా నమ్మటానికి తన వ్యక్తిత్వాన్ని తను చనిపోయేంత వరకు కట్టుకుంటూనే నేను మార్పు చెంది ఉన్నానయ్యా అన్నది నిరూపణ చూపించుకుంటానే తను నమ్మకంగా దేవునిలో ఒదిగి సాగిపోతున్న దాన్ని బట్టి తన భార్యలు, ఉపపత్నులు కానీ, పిల్లలు కానీ, ఆ 12 గోత్రాలకు సంబంధించిన ఇజ్రాయేలీలందరూ కానీ, చుట్టూ ఉన్నవాళ్ళు కానీ నమ్మి అతన్ని అలా ఆనుకొని నడిచారు. ఆమేన్, హల్లెలూయా. అలా ఆనుకొని నడిచారు. అదే గనక తన వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసుకోకుండా, తన యొక్క మార్పును అనేకులకు చూపించకుండా తను గనక అడుగులు వేసినడితే పొరపాటు కూడా నమ్మేవాడు కాదు. చరిత్రహీనుడిగా మారిపోయాడు. సౌలు తర్వాత దావీదు కూడా ఒక చరిత్రహీనుడు అన్న జాబితాలోకి వచ్చేవాడు. కానీ దేవుడు ప్రారంభంలో చెప్పినటువంటి మాట ప్రకారంగా నా హృదయానుసారుడు దావీదు, అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో అట్టుకుంటా ఆ మాట ఉంది. నా చిత్తానుసారమైన మనసు కలిగి నా సంకల్పంలో అన్నీ నెరవేర్చడానికి అక్కడ నేనేమనుకుంటున్నాను, ఇక్కడ భూమి మీద అలాగనే దావీదు స్పందిస్తున్నాడు. తన తరం వారికి అన్ని విధాల సేవ చేసి ప్రభు సన్నిధికి చేరినోడని సాక్ష్యం ఇవ్వగలిగాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నమ్మకత్వం అనే దాన్ని సౌలు పోగొట్టుకున్నాడు. సౌలు ఆ నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ఇక డైరెక్ట్గా దేవుడు ఏం చేశాడు, సౌలును తీసి పక్కన పెట్టి దావీదును సింహాసనం ఎక్కించాడు. దావీదును సింహాసనం ఎక్కించిన తర్వాత కూడా అమాలేకుల దగ్గర ఒక ఛాన్స్ ఇద్దామని చూశాడు. అక్కడ కూడా వల్లగాల. చివరికి దేవుడు ఏం చేశాడు, గొలియాతును ముందు పెట్టాడు. మళ్ళీ గొలియాతును ముందు పెడితే గొలియాతు దగ్గర కూడా సౌలు ధైర్యం చేసి ముందుకు అడిగేలా. ఇక తనకు భయం అనేది ఏర్పడింది. కానీ దేవుడు తన అనాది సంకల్పంలో ముందుగానే దావీదుని ఏర్పాటు చేసుకొని రెడీగా ఉంచుకున్నాడు. కాబట్టి దావీదును తీసుకొని వచ్చి గొలియాతు ద్వారా గొలియాతును హతమార్చి దావీదును తీసుకొని వచ్చి దేవుని హస్తమే దావీదుకు తోడు చేసి గొలియాతును హతమార్చేలా చేసి దావీదును అందనానికి ఎక్కించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు వచ్చి వీటంతా? ఏమో పాస్టర్ గారు మీరు తిరుగుతున్నారు, మేము కూడా నీ వెనకాలే పడి తిరుగుతున్నా అంటే, ఒక దైవజనుడు ఓ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వ్యసన పడుతున్నారు. ఆ వ్యసన పడుతున్న విధానాన్ని బట్టి ఈ సబ్జెక్ట్ అంతా లాక్కొని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఎందుకు వ్యసన పడుతున్నారంటే, సౌలుకి ఇజ్రాయేలు ప్రజలందరినీ పరిపాలించాలని ప్రభు సంకల్పం. అలాగనే శాశ్వత కాలము ఆ బెన్యామీను గోత్రంలో నుంచి రాజ్య పరిపాలన చేసేటువంటి వ్యక్తులు ఆ సౌలు కుటుంబం ద్వారా వచ్చి అక్కడ సింహాసనాసీనులై పరిపాలన చేయాలని దేవుని యొక్క ఉన్నత సంకల్పం ఉందని ఆ 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలోనే చెప్పబడుతుంది. శాశ్వత కాలము నీ సింహాసనం ఉండాలని, నీ వంశం కూడా ఇదిగో దేవుని ప్రజలను పరిపాలించాలని ఇలాగ దేవుడు సంకల్పిస్తే నువ్వు చేసిన అవివేక పని అన్నాడు. ఇప్పుడు ఒక దైవజనుడు ప్రాంతానికి వస్తున్నాడు, అక్కడ సేవ చేస్తున్నాడు, దేవుని సంకల్పం చొప్పున పంపించబడ్డాడంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభు చెప్పిన పని నేను ఎక్కడో వెలితి చేశాను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు చెప్పిన పని నేను వెలితి చేశాను. ప్రభు చెప్పినట్టు అడుగులు వేయలేదు, ప్రభు చెప్పినట్టు మాట్లాడలేదు, ప్రభు చెప్పినట్లు ప్రార్థించలేదు, ప్రభు చెప్పినట్లుగా ఆయన సంకల్పం విషయంలో, నిర్ణయింపబడిన సేవ విషయంలో రోషంగా నేను కదలలేదు. ఆయనకి ఇష్టమైన రీతిగా, టోటల్గా చెప్పాలంటే ఆయన ఇష్టమైన రీతిగా నేను సేవ చేయలేదు.
ఎక్కడో నా అవివేకాలు ఉన్నాయి. ఆ కారణాన్ని బట్టే నన్ను అంతమటికి ముద్దుగా ఉన్నదాన్ని కిందకి నరికేయకుండా నన్ను అలానే పెట్టి, ఇది సౌలును గనక అట్నే పెట్టి దావీదును తీసుకొచ్చుకొని దేవుని పని జరిగించుకుంటూ ఉన్నాడు. అలాగనే ఈరోజు కూడా చాలామంది సంఘాలు, అనేక సంఘాలు ఏర్పడుతున్నాయి అంటే ఒకటే కారణం, దేవుడికి నచ్చిన సేవ ఈ సేవకుడు చేయలా. ఎక్కడో విశ్వాసులతో రాజీపడి ఉండొచ్చు, ధనంతో రాజీపడి ఉండొచ్చు, ఏంది జీవోపటము, నన్ను అందరూ గొప్పగా చెప్పుకోడు, నాకు ఇచ్చిన కృప చలాంచులేంది, నేను తోపు చురుమని ఏమైనా పొగుడుకుంటా ఉంటాడు. ఇంకొకళ్ళు ఉండాలి భజన చేసే బ్యాచ్, దీన్ని జీవోపటము అంటారు. ఎక్కడ చూసి స్టేజ్ల మీద నేనే గొప్పగా కనపడాలి, ఇది కూడా జీవోపటమే. ఇక్కడెక్కడో రాజీపడి ఉంటాడు. మూడవది శారీరక కోరికల విషయమే. అంటే శరీర ఆశ అంటే రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి అచ్చంగా తినటం, దీన్ని పోషించుకోవటం. రెండోది శరీర సంబంధమైన సుఖం మీదే మనసు నిలపటం. దేవుని పని కోసం కష్టపడే మనసు లేకుండా తన శరీరాన్ని తను పౌలు ఎలా అయితే అనుదినము జాగరణలు ఉపవాస ప్రార్థనలతో నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నానయ్యా, అందుకే ఇది నా మీద అధికారం చలాయించట్లేదు అన్నాడు. అలాంటిది మొత్తం పక్కన పెట్టేసి సంఘమే చేసుకుంటుందిలే నాకెందుకు అని చెప్పాను. ఇవాళ చాలామంది నేను చెప్పటానికి కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి, ఎక్కువ శాతము కుర్చీలో కూర్చొని పోంగానే కుర్చీలో కూర్చునే వాళ్ళని చూశా. ఈరోజు రొంపిచెర్ల ప్రాంతంలో ఒక దైవజనుడు పాలరాజు అనే ఒక అన్న ఉన్నాడు. 4 నెలల క్రితమే ఆయన దగ్గర ఒక సాక్ష్యం విన్నాను. ఏంటయ్యా సాక్ష్యం అంటే, అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, ఇంకా ఆయన ఒక్కడే, అదే సంఘం. మా పాస్టర్ గారు, నా ఆత్మీయ తండ్రి దావీదు పాస్టర్ గారు చెప్పారు ఈ సంగతి. సేవ తరఫీదు పొందుతున్న వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది, సేవకులు కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆ సాక్ష్యం చెప్పినప్పుడు, అంతకుముందు నా ఫీలింగ్ ఏంటంటే, అమ్మ, నేను, చెల్లి వీళ్ళే కదా, ఏంది ఇది అంతా అసలు సేవేనా అనుకున్నా. ఆ సాక్ష్యం అనగానే నేను ఇంకా విశ్వాసంలో వేళ్ళు ఉనుకున్నా, అంటే బలపడ్డా. ఆమెను హల్లెలూయా, బలపడ్డా నేను. ఎందుకు పాస్టర్ గారు బలపడిందంటే, నాలాంటి ఆయన ఇంకొక ఆయన ఎవరో ఉండని చెప్పారు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం ప్రార్థన చేసి వద్దని 4 నెలల క్రితం నుంచి ప్రేరణ కలిగి ఉన్నా. ప్రభు కృపను బట్టి ఈరోజు నా స్నేహితుడి యొక్క పెద్ద కుమారుడు, అతనికి వారి భార్యాభర్తలను ప్రేమించి దేవుడు ఇచ్చినటువంటి ప్రథమ సంతానం, ఆ బిడ్డ యొక్క మొట్టమొదటి పుట్టినరోజు కాడికి వెళ్ళి రిటర్న్ వేస్తా గతంలో అన్న కూడా అడిగాడు, అన్న మీరు ఒకసారి వస్తే మా కాడికి వచ్చి ప్రేయర్ చేయాలని. ప్రభు చిత్తమైతే వస్తానన్నా అని చెప్పి. ఈరోజు ఆడకు బాగానే, ఇదంతా ఎందుకు చెబుతున్నా సబ్జెక్ట్ ఉంది కాబట్టి చెబుతున్నా. ఆడకు బాగానే అన్నాడు, సంగతి ఇలా ప్రార్థన చేయాలి రండి అన్న అంటే, సరే వస్తున్నా అని చెప్పి షాప్ కాడి నుంచి వచ్చాడు. అన్నది బార్బర్ షాప్, సేవకుడే, 3 సంవత్సరాలైన సేవ మొదలుపెట్టి. వెళ్ళాము, ఇల్లు అటు పక్కన, ఇటునే ఓపెన్గా మందిరం, ఇంటికి ఇటు పక్క స్థలంలో మందిరం. ఆడ బాగుంది, నా అలవాటు చొప్పున మోకాడొచ్చునా, అన్న ఆగా కుర్చీ కూర్చోండి. ఆహా నాకు వద్దు కుర్చీ. నేను ఒకటే చెప్పా, షాలేం రాజు గారి దగ్గర, నా ఆత్మీయ తండ్రి దగ్గర కానీ ఏంది మేము నేర్చుకుంది ఏంటంటే, పోంగాల మందిరం అయితే మోకాళ్ళు వేయటం, గృహం అయితే గృహకూటం అయితే అక్కడ మోకాళ్ళు వేసి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయటం, మందిరం అయితే సంఘం అయితే ఆ సంఘం మందిరం నడిపిస్తున్న సేవకుని కోసం ప్రార్థన చేయటం, సువార్త సభ అయితే ఘనంగా జరగాలి, రావాల్సిన వాళ్ళ విషయంలో కృపనివ్వని సేవకుని వాడుకోమని చెప్పి అలా ప్రార్థన చేయటం మేము చూసాము, మేము నేర్చుకున్నామన్నా, మాకు అదే అలవాటు. అందుకని మేము రాగానే మోకాళ్ళు వేస్తాం, రాగానే మోకాళ్ళు వేస్తాం. ఈ మోకాళ్ళకి ఇటెందుకు వచ్చామంటే, చాలామంది కుర్చీలో కూర్చొని ప్రార్థన చేయటం, నుంచొని ప్రార్థన చేసి వ్యవహారాలే కానీ, లేదంటే సంఘానికి అప్పచెబుతారు, మీరే ఏలుకోండి, మీ ఇష్టం ఎట్నో చేసుకోండి అని. చివరికి ఎవరు బాగుపడతారు? కాపరి మాదిరి చూపించాలి, కాపరి మాదిరి చూపించాలి. నేను మోకాళ్ళ మీద నిలబడకుండా నువ్వు మోకాళ్ళే అంటే ఎవరైనా, మొఖమా నువ్వు ముందు మోకాళ్ళే అంటారు, ఎవరైనా అంటారు. ఇప్పుడు కుమారుడిని, కడుపును పుట్టిన కొడుకుని, రే
సిగరెట్ ఒకటి కాలుచుడైనా కాలుస్తా ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊచ్చా, దొంగ సిగరెట్లు తాగుతున్నావు అంట తెలిసింది, సిగరెట్లు మోనుకో అంటే వాడాడు చూచుడు, నువ్వు ముందు మోనుకో అంటాడు. నువ్వు ముందు మానుకో, మాకు తరా చేయదు కానీ నువ్వు మానుకోకుండా మాకు చేతుంది అనుకుంటా మనసులో అయినా సరే. అట్లనే సంఘాన్ని నడిపించడానికి కాపరి చేసిన మొట్టమొదటి పని మోకాళ్ళు వేయటం. మోకాళ్ళ మీద కనపడితేనే వాళ్ళు మోకాళ్ళ మీద నిలబడతారు. మా దైవజనుడు మా కోసం మోకాళ్ళు వేసి అన్ని గంటల పాటు ప్రార్థనలో ఉంటున్నాడు కాబట్టి నేను కూడా మోకాళ్ళు వేయాల, మా కోసం ఉపవసించి ప్రార్థన చే మా దైవజనుడు నేను కూడా మా దైవజనుడి కోసం మేము కూడా ఉపవసించి ప్రార్థన చేయాలని. ఇది క్రమం. ఈ క్రమాన్ని నువ్వు తప్పావు కాబట్టి ఇంకో దైవజనుడు తెచ్చి ఆడ పెట్టిండు. ఆ దైవజనుడు అయినా క్రమం తప్పాడంటే ఇంకొకటి తీసుకొచ్చి పెడతారు. అట్టనే అనేక సంఘాలు ఇక్కడ ఏర్పడేది. ఎందుకు ఏర్పడుతున్నాయి సంఘాలు? ఒక సేవకుడు కొత్తగా వస్తే ఆ సేవకుని విషయంలో ఇంకో ప్రాంతం పోవచ్చు అంటే నువ్వు ఈ ప్రాంతంలో నువ్వు చేయాల్సిన పని చేయలేదు కాబట్టి. జపనే శాస్త్రి దాని పేరు ఏదో ఉంది, ఐఎఫ్జే, ఇండియా భారతదేశ వ్యాప్తంగా ప్రార్థన చేసే ఒక ఫోర్స్ అన్నమాట అది, ఐఎఫ్జే అని వచ్చాయి. దాంట్లో ఒక రోజు నేను పోయా. జపనే శాస్త్రి గారి వాళ్ళ అన్న లోతరన్ శాస్త్రి గారు వచ్చారు. ఆయన వాక్యం చెప్పాడు, ఒక దైవజనుడు నీవు ఉన్న కాడ ఇంకొక దైవజనుడు వస్తే ప్రోత్సహించి, ఆ గలతీ పత్రిక 2వ అధ్యాయంలో చివరిలో చెప్పినట్టుగా నాకు అనుగ్రహింపబడిన కృపను పేతురు, యోహాను, యాకోబులు గ్రహించారు కాబట్టి వారి కుడి చెయ్యి నాకు ఇచ్చి సహకార సూచనగా, సమాధానానికి సూచనగా, సహోదరుడా నీకు ఇవ్వబడిన కృపను బట్టి నువ్వు దేవుని సేవ చేయి, మాకు ఇవ్వబడిన కృపను బట్టి మేము దేవుని సేవ చేస్తామని వాళ్ళు సమాధానంతో ఐక్యత కలిగి అడుగులు వేసి దేవుని యొక్క ఉన్నతమైన సేవ చేశారు. అలాగే ఈరోజు ఒక సేవకుడికి సీనియర్ మోస్ట్ 10 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి అయినా ఉండొచ్చు, ఇంకొక నూతనంగా ఒక వ్యక్తి వచ్చి అదే ప్రాంతంలో లేదా కొంచెం ఎడంగా ఆయన సేవ ప్రారంభిస్తే అది వెళ్ళి ఉర్రామరా చూస్తారు, అదే నెట్టన పాడు చేయాలని చూస్తారు. అది చేయటం వల్ల నువ్వే దోషి అవుతావు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అతన్ని ప్రోత్సహించు, సంతోషించు, అతన్ని బట్టి సంతోషించు, ప్రోత్సహించేది దేనికంటే ప్రభు పని అతని ద్వారా కూడా ఏదో జరగబోతుందని దాన్ని బట్టి సంతోషించాలి. అట్లా కాకుండా ఇవాళ ఎలా ఉందంటే ఏంది మాకు చేత కదా, ఎడ చేత అయితే గతంలో చెప్పాను, తెనాలి ప్రాంతంలో గరువుపాలెం అక్కడ డెలివరెన్స్ ప్రార్థన చేసేటువంటి దైవజనుడు ఉన్నారు. ఉబిలి ఇక అనేక రాష్ట్రాల్లోకి అతను ప్రత్యేకం డేట్లు ఇచ్చి భారీ బహిరంగ సభల్లో నిలబెట్టి దేవుని మాటలు అందిస్తూ ఉంటారు. కానీ అతని ద్వారా ఒక అద్భుతం, అక్కడ ఒక పేషెంట్ ఉన్నాడు, లివర్ క్యాన్సర్. తెలంగాణ ప్రాంతంలో ఏదో ప్రసాదం రూపేణ పెట్టారు, లడ్డు రూపేణ పెట్టారంట, తిన్నంట. అది అక్కడున్న దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఆ లడ్డు లాంటిది నేను కక్కానన్నా అంట, బాగుంది. తర్వాత సోమవారం రోజున అంటే రేపు పోయిన నెలలో చివరిలో 2వ ఆదివారం తర్వాత వచ్చే సోమవారం అనమాట. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళి మాట్లాడదాం, ఎక్కడున్నాడు ఆ అబ్బాయి అని చెప్పని పోతే అక్కడ ఉన్నాడు. వెళ్ళాను, ప్రార్థన చేసి అయ్యా ఇట్లా జరిగింది, నీకు ఇది పరిస్థితి అని చెప్పని ప్రార్థన చేశాను. అక్కడ ఉన్నవాళ్ళు సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే ఎప్పుడు ఏ కబురు వచ్చుదని భయంతో ఉన్నాము, కానీ ప్రభు కృపను బట్టి నిన్ను పంపించి ఆ ప్రార్థన చేయటం ద్వారా ఇప్పుడు మేము ఫ్రీగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నామయ్యా, మాకు భయం లేదా. ఆమేన్, హల్లెలూయా. ఎలా సాధ్యపడింది? ఆయన అనుకోవచ్చు నేను ఇక్కడ ఉన్నాను కదా ఆయన పంపించమేందని. ఎవరికి ఇవ్వాల్సిన తలంచులు వారికి తన ఇష్టము చొప్పున ప్రభువే కొలిచి ఇస్తాడు సామర్థ్యం. పౌలు భక్తుడు అన్నాడు, పేతురు యూదుల మధ్య అపోస్తులుగా ఉండటానికి పిలువబడ్డాడు, కానీ నేను అన్ని జనుల మధ్య అపోస్తులుగా ఉండటానికి పిలువబడ్డా. నాకు ఇవ్వబడిన కృపను వాళ్ళు కనుగొన్నారు, గ్రహించారు కాబట్టే సహకార సూచనగా నాకు చెయ్యి అందించారు. ఇవాళ పౌలు, పేతురు, యోహాను, యాకోబుల వలె ఎదుటి దైవజనుడికి ఇవ్వబడినటువంటి కృపను కనుగొనలేనటువంటి అంధత్వంలో బ్రతుకుతున్న దైవజనులు చాలామంది ఉన్నారు. ఒకటి, ఆ అంధత్వానికి కారణం ఏంటంటే మేమున్నాంగా
ఈయన మళ్ళీ ప్రత్యేకంగా వచ్చేసేది ఏముంది? ఏం చేస్తాడు ఈయనంటే, వీళ్ళు పూర్తిగా మూలాలు మర్చిపోయి విత్తేది ఒకడు, నీరు పోసేది ఒకడు, ఎరువేసేది ఒకడు. ఈ మూలాలు మర్చిపోయి నా ద్వారా అందాల్సిన వాక్యం అతనికి అందుతుంది, ఏదో కావాల్సిన విటమిన్ దొరుకుతుంది. ఇప్పుడు మనం బీట్రూట్ అని, క్యారెట్ అని, పైనాపిల్ అని, యాపిల్ అని, ద్రాక్ష, దానిమ్మ అని, ఇట్లా ప్రతి దాంట్లో ఏదో ఒకటి మన బాడీకి అవసరమైన విటమిన్స్ ఉన్నాయి. అయితే ఆకుకూరలు కూడా ఉన్నాయిగా. దేనికై? మెగ్నీషియం పెరగటానికి, కాల్షియం పెరగటానికి, రక్తం పడటానికి ఆకుకూరలో నుంచి. మనం అచ్చంగా ఆకుకూరలు తినొచ్చుగా, కాయగూరలు ఎందుకు? అచ్చంగా కాయగూరలు తినొచ్చుగా, దానిమ్మ పళ్ళు, ఈ తినే కాయలు ఇవన్నీ ఎందుకు? అచ్చంగా అయ్యే తినొచ్చుగా, మాంసం ఎందుకు? చేప, చికెన్, ఈ మాంసం ఎందుకు? అస్సలు ఎలా ఉందంటే పరిస్థితి. ప్రభునందు ప్రేమ దేవుని గమనించండి. సబ్జెక్ట్లోకి వస్తున్నది తవ్వుకుంటా పోతుంటే చాలా లోతుకి వెళ్ళిపోతూ ఉంది. ప్రభువు అలా తీసుకెళ్తా ఉన్నాడు. ఒక దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తృణీకరించాల్సిన పని లేదు, నిలబెడతాడు ప్రభు. అతని ద్వారా సంపాదించాల్సిన ఆత్మలు ఎన్ని సంపాదిస్తాడో. ఆమేన్, హల్లెలూయా. అతని ద్వారా పెంపారబడవలసిన వాళ్ళు ఎంతమందో, ప్రయోజకులు అవ్వాల్సిన ఎంతమందో, నీ దగ్గర అందిన సందర్భం ఏదో ఈ దైవజనుడి దగ్గర అందుద్ది. ఆ అందిన దాన్ని బట్టి ఆ వ్యక్తి బలపడతాడు. అదే సబ్జెక్ట్ నువ్వు అందిస్తావు, కానీ అతనికి అర్థము కాని కోణంలో అందించి ఉండవచ్చు. ఇప్పుడు షాలేం రాజు గారు అంత గొప్పగా అయ్యా ఆ మహానుభావుడి ద్వారా ఈ చాలా సంగతులు మేము వింటున్నాం అని చెప్పని ఎవరని చెప్పినా, వాక్యాన్ని విరిచి వివరించే విధానం ఆయనకి ఆ కోణంలో ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ కోణంలో ఆయనకి ఇచ్చాడు. ఉపేంద్ర గారని గతంలో షాలేమ్మన్న ఒక సువార్త సభలో తీసుకొచ్చి నిలబెట్టి వాక్యం అందించాడు. ఒక సభకు ఆయన వచ్చి టక రిఫరెన్స్ కోడ్ చేస్తా అన్నీ చెప్తా అయిపోయిన తర్వాత షాలేం రాజన్న ఆ దైవజనుడితో ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా మీరు ఈరోజు చెప్పినటువంటి వర్తమానం దాన్ని పూర్తిగా నేను వివరించి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ ప్రజలకు నేను అందించాలంటే 6 నెలలు పట్టుద్ది అన్నాడు. మీరు ఈరోజు ఈ సభలో 1 గంట 2 గంటలు చెప్పారు కదా వాక్యము, రిఫరెన్స్ చెప్పారు కదా, వాటన్నిటిని విరుచుకుంటా అన్ని విషయాలు వివరంగా చెప్పాలంటే 6 నెలలు పట్టుద్ది నాకన్నాడు. అంత లోతైన సంగతి నువ్వు దేవుని ప్రజలకు అందించావు. వారు ఎలా రిసీవ్ చేసుకుంటారు నాకైతే తెలియదు, కానీ నాకైతే ఇలా అర్థమైంది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు బాగా గమనించండి. ఒక దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చాడంటే నువ్వు వ్యసనపడాల్సిన పని లేదు. ప్రభు కృపను బట్టి పంపించాడు కాబట్టి ఆయన అనుకున్న పని జరిగించుకుంటాడు. బాగానే ఉంది పాష గారు, సబ్జెక్ట్ విడిపోయిందంటే సబ్జెక్ట్లోనే ఉన్నాం. దేవుని మహా ఉచిత కృపను బట్టి దావీదు తర్వాత సొలొమోనుకు దేవుడు కృపనిస్తే భార్యల దగ్గర ఆయన అన్య స్త్రీలను పెండ్లాడి ఇంకొక వైపుకు మళ్ళాడు. ఆ కారణాన్ని బట్టి శాపం ఎంటరై ఆ ఒక్క యోధా గోత్రము చివరగా ఇంకొక గోత్రం ఉంది. మనష్షే, ఎఫ్రాయిం అని 2 ఉన్నారు యోసేపు యొక్క పిల్లలు. ఆ గోత్రాల్లో ఒకటి. ఈ 2 గోత్రాలు ఒకవైపు ఉన్నాయి, మిగతా 10 గోత్రాలు ఒకవైపు ఉన్నాయి. కానీ ప్రభు కృపను బట్టి ప్రతి సొలొమోను తర్వాత సింహాసనం ఎక్కుతున్న ప్రతి ఒక్క రాజు ఏదో ఒక కోణంలో దైవ చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేసి తిరుగుబాటు చేసిన వాళ్ళే. ప్రారంభంలో వాళ్ళు దేవునితో నమ్మకంగా నడిచారు. ఇప్పుడు సొలొమోను తర్వాత ఒక రాజు వచ్చాడు. ఆ వచ్చినోడు ఏం చేశాడంటే, నా మాట మీరు పక్కకి వెళ్తారేమని చెప్పని కొన్ని పోత విగ్రహాలు అమల్లో పెట్టి మొక్కండి, వీటికి ఋషులేం లేదు ఏం లేదు, ఈడ మొక్కండి అని చెప్పని మొదలుపెట్టు. అట్టా ఆయన తర్వాత ఇంకొక రాజు, ఆయన తర్వాత ఇంకొక రాజు, ఆయన తర్వాత ఇంకొక రాజు, ఇట్లా వస్తున్న క్రమంలో మధ్యలో కొంతమంది ఈ యోధా గోత్రంలోనే కొంతమంది రాజులు ఏం చేశారంటే, ప్రారంభంలో దేవునితో చాలా నమ్మకంగా నడిచారు. మా పితరులు ఇలా చేశారయ్యా ఈ విగ్రహారాధన, నేను అలా చేయకూడదు, కాబట్టి అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నానని ఎక్కడెక్కడైతే ఉన్నత స్థలాల మీద, కొండల మీద ఏడబడితాడ అవి నిలబెట్టి పూజలు చేశారు, ఆరాధనలు చేశారు. అటన్నిటిని పడగొట్టి
వాటికి సంబంధించి బలులు అర్పించడానికి పెట్టిన బలిపీఠాలన్నీ పడగొట్టి చివరికి దేవుని వైపుకు మళ్ళేలా అందరిని దేవుని వైపు మళ్ళించారు. కొంతకాలం గడిచిన తర్వాత ఈ రాజే మళ్ళీ ఆ పాత విగ్రహాలు నా మాట వినకుండా పోయి ఆ యేసయ్యని నమ్ముతున్నారనుకుంటా, కాబట్టి నా వైపు నన్ను గురి పెట్టుకోవాలి, నా మాట ఆ దేవుని మాటగా శాసనంగా ఉండాలని చెప్పని వీళ్ళే మళ్ళీ కొన్ని బొమ్మలు నిలబెట్టి, ఇదిగో నేను నడిపిస్తున్న విధానం వీటికి మొక్కాల, లేదంటే చేస్తారా. ఆ కారణాన్ని బట్టి కూడా కొంతమంది మొత్తబడ్డారు, శపించబడ్డారు, సంతానమే లేకుండా అసలు పూర్తిగా తుడిచివేయబడ్డారు. కానీ దేవుడు దావీదుకు చెప్పిన మాటను బట్టి ఎవరో ఒకళ్ళని మిగిలిస్తానే చివరికి తీసుకొచ్చి ఆ సింహాసనం మీద పెడతా ఉన్నాడు. ఆ పరంపరలో వచ్చినటువంటి వాడే హిజ్కియా. హిజ్కియా తన పితరుల వలె కాక తన పితరుడైన దావీదు ఎలా అయితే దేవునితో అంటుకట్టబడి నడిచాడో అలాగ బ్రతికాడు భక్తులు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా అదే పక్కిలో భక్తి సాధన చేయాలి. అసలు హిజ్కియాని మోళ్ళగా పెట్టుకోవటం కంటే దావీదును మోళ్ళగా పెట్టుకోవాలి. పొరపాటు జరిగినా కొడితే కొడతావు, కొట్టు, నిన్ను మాత్రం వదిలిపెట్టను నేను. నాకు నువ్వు కావాలి ప్రభువా, నువ్వు నిర్ణయించిన ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా. నువ్వు ఏమన్నా చెయ్యి, శిక్షిస్తావు శిక్షించు, కొట్టేటప్పుడే నేను ఏడుస్తూ ఉంటే దిగులు పడతావు, కదిలిపోతావు కదా, శిక్షించు, నువ్వు మాత్రం నాకు కావాలి. నువ్వు నిర్ణయించిన ఆ ఉన్నతమైన ఆశీర్వాదం, ఇహమందు పరమందు నాకు నిర్ణయించిన ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా అని మొండిగా పట్టుకోవటమే. దావీదు హిజ్కియాకు మోడల్ అయ్యాడు. నువ్వు నేను కూడా ఇంకొకరు మోడల్ అవ్వాలి. మనం మోడల్గా ఉండాలి. అనేకులకు మనము ఆకర్షితులుగా ఉండాలి. సౌందర్యాన్ని బట్టి కాదు, ఆధ్యాత్మిక సౌందర్యాన్ని బట్టి, దేవునిలో ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న దాన్ని బట్టి, ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి, ప్రార్థన, విజ్ఞాపన, వాక్యం చదివే విషయంలో, ప్రభుత్వం నడిచే విధానంలో, సేవ మాదిరి చూపించే విషయం, అన్ని విషయాల్లో మనం మోడల్ అవ్వాలి. అయితే ఇక్కడ హిజ్కియా అంటున్నాడు, హిజ్కియాతో దేవుడు అంటున్నమాట, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను అని. అంతకుముందు ప్రవక్త వచ్చాడు, అంత సర్దుకోబాయ్, అంత అయిపోయింది, 3 రోజులు నువ్వు పోతావు అని చెప్పంటే హిజ్కియా అంటున్నాడు గోడ వైపు తట్టు తిరిగి, ప్రభువా చిన్ననాటి నుంచి నేను నీ ఎదుట ఎంత యథార్థంగా బ్రతికా నువ్వు చూస్తున్నావుగా, నన్ను అప్పుడే తీసుకోవటం ఏందయ్యా అని చెప్పని గోడ వైపు తిరిగి, ప్రవక్త తనకు అందించిన సమాచారాన్ని తెచ్చి రాజుకు అందించాడు. తన పని అయిపోయింది, వెళ్తూ ఉన్నాడు. ఈ లోపల ఈ వార్త విన్న రాజు ఇటు తిరిగాడు. ఇక వెంటనే గోడ వైపు తిరిగాడు, మొరపెడుతూ ఉన్నాడు. ఒకవేళ మనము అనేక విషయాలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి కావచ్చు, అప్పులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, మారని భర్త కావచ్చు, మారని భార్య కావచ్చు, మాట వినని పిల్లలు కావచ్చు, ఒకవేళ కూతురు భర్త ఆ విషయంలో సమస్య కావచ్చు, లేదా కొడుకు కోడలు వాళ్ళిద్దరి మధ్య సమస్య కావచ్చు, సంతానలేమి కావచ్చు, ఉద్యోగంలో పదోన్నతి కావచ్చు, అసలు ఉద్యోగం లేదా ఏదైనా ఉద్యోగం ఇస్తే బాగుండు అనొచ్చు, ఏంది, లేదంటే పైన అధికారి వల్ల నాకు ఇంత ఇబ్బంది ఉందా అని చెప్పి అనొచ్చు, లేదంటే స్థలాలు తాకట్టు రిజిస్ట్రేషన్ కాడ తేడా పడవచ్చు, ఎవడైనా దొమ్మిగా మన మీద ఎగబడుతుండొచ్చు. ఒకళ్ళు వస్తూ ఉంటారు, తాకట్టు పెట్టిన దాన్ని బట్టి అప్పిచ్చినోడు వచ్చి బలవంతంగా ఆ చల్లి కనుక అప్పు ఇచ్చినోడు వచ్చి మా పిల్లలు లేకపోతున్నాడు, అట్లాంటి సమస్య కావచ్చు, లేదంటే వారాలు వడ్డీవాడి వల్ల కావచ్చు, రూపాయికే ఏంది బజాజ్ ఫైనాన్స్ రూపాయికి తీసుకొచ్చే కట్టలేక ఇప్పుడు తెప్పలు, లేదంటే గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన జీతం రాక ఇరుకు ఇబ్బందులు అనిపిస్తుండొచ్చు, లేదంటే భర్త దగ్గర నుంచి రావాల్సిన వారసత్వ హక్కు ఆస్తి నీకెక్కడదని చెప్పని తృణీకరించిన సందర్భాలను బట్టి అయ్యా ఆస్తి కావాలని చెప్పని పోరాడుతూ, అంటే రాజ్యాంగపరంగా రావాల్సిన ఆస్తిలో వాటాను బట్టి పోరాడుతూ ఉండొచ్చు. లేదంటే కొంతమంది ఇప్పుడు విచిత్రంగా ఎలా ఉందంటే, నేను చూసిన పరిస్థితుల్లో తల్లి తేడా పడింది, వేరొక వ్యక్తి దగ్గరకు వచ్చింది, చివరికి ఈ ఇంటి పేరు లేదని చెప్పాను. ఆ పుష్ప సినిమా చూసినప్పుడు కొంతమంది వాళ్ళు ఆడపిల్లలు తొందరపడి అడుగులు వేసి, పలానా వ్యక్తి నాకు నచ్చాడు, ఆ వ్యక్తితో వెళ్ళిపోయి పిల్లలు కన్నా వాళ్ళు ఉన్నారు. జీవితాలు పాడు అంత పతనం చేసుకున్నటువంటి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఒకవేళ పెద్ద అయిన తర్వాత, లేదు ఎవడో ఒకడు సూటిపోటికైనా సరే
ఎవడు గన్నం అంటే ఇది నీచమైన మాట వాస్తవానికి. అసలు సాక్ష్యం ఏముంది? ఇలాంటి పరిస్థితులు నీకు ఇంటి పేరే లేదుగా, మీ నాన్న ఎవరని చెప్పంటే ఆ పిల్ల కృంగిపోద్ది, ఈ తల్లి కృంగిపోద్ది. ఇలాంటి పరిస్థితులు నా బిడ్డలకయ్యా ఒక దిక్కు చూపించు, అణగారిపోతున్న పరిస్థితులు కనపడుతున్నాయని ఇంచాది అనేక కారణాలు బట్టి మనం ఒకవేళ కన్నీరు కారుస్తూ ఉండొచ్చు. ఒకవేళ పరిచర్లు వర్ధిలత లేదని, అయ్యా ఎంత పోరాడుతున్నా, ఎంత పెనుగులాడుతున్నా, ఎంత కన్నీరు గార్చినా, అయ్యో నేను ఆత్మను సంపాదించలేకపోతున్నాను, ఒక స్థలమైన సంపాదించి మందిరం కట్టలేకపోతున్నాను, ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుని సేవ చేయాలని ఆశ ఉంది కానీ ముందుకెళ్ళలేకపోతున్నాను, ఆర్థికంగా నాకు సహాయం కావాలి ప్రభువా, ఆత్మలు నాకు ఇవ్వు ప్రభువా, నన్ను ఒక చోట స్థిరపరచు ప్రభువా, నాకు కృపనివ్వు ప్రభువా, ఇదిగో దైవజనుడు సహాయం చేద్దామంటే ఇలా అడ్డులు ఉన్నాయ్యా, ఈ అడ్డులు తొలగించని ఇంచాది అనేక కారణాలు కన్నీరు గార్చే విషయాలు మన జీవితాల్లో ఉన్నాయి. ఈ మాటలు వింటున్న వ్యక్తుల జీవితాల్లో ఆయా జీవితాల్లో ఉన్నాయి. అయితే ప్రభు అంటున్న శుభవార్త ఏంటంటే, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నేను నిన్ను నీ ప్రార్థన నేను విన్నాను, అంగీకరించబడింది, నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తాను అంటున్నాడు? నేను నిన్ను బాగు చేస్తాను, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని అన్నాడు. మనకు చాలా డౌట్ ఉంటుంది అన్నమాట, నా ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు, నా ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు, ఓమో ఏందో మరి ఆలకించడం లేదు, నేను అసలుకే దేవుడికి నచ్చినటువంటి అడుగులు వేసి ఇలా చేశాను, సాక్ష్యం పోగొట్టుకున్నాను, కొన్ని పరిస్థితులను బట్టి అసలు నా ప్రార్థన అసలు ప్రభు విననంత ఘోరమైన పాపంలో అడుగు వేశాను అనుకుంటే, ఇట్లాంటి ఇంచాది కారణాలను బట్టి ఒకవేళ ఎవరైనా వేదన చెందుతూ ఉంటే ప్రభు అన్నాడు, ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమించడానికి సమర్థుడై ఉన్నాడు. ప్రభువా నాది పొరపాటైంది, నన్ను క్షమించయ్యా అన్న మాట నీలోంచి రావటం కోసమే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. క్షమించు ప్రభు అన్నప్పుడు వెంటనే ఆయన రక్తాన్ని నీ మీద ప్రోక్షించి కడిగేసుకుంటాడు, పరిశుద్ధపరచుకుంటాడు. ఇంకా మొండి మరకలుంటే శుద్ధ జలాన్ని నీపై కుమ్మరించి ఆ కీడు అపవిత్రతను కొట్టివేసి పరిశుద్ధపరచుకుంటాడు. బలమైన గతంలో ఆ పొరపాటు చేయకముందు ఉన్నటువంటి అప్పుడున్న బలమైన పరిశుద్ధాత్మ కంటే ఇంకా రెట్టింపైన బలమైన పరిశుద్ధాత్మ నీ మీద ఉంచి కృప, కనికరము, కరుణ అనేది దొరకనటువంటి వ్యక్తులకు కూడా క్షమించయ్యా అని అడిగితే ఆయన కృప, కనికరము, కారుణ్యము ఏంది అమాంతంగా కదిలి వచ్చి ఆయన అనుకున్న స్థితిలో నిలబెట్టుకొని బలమైన అభిషేకం ఇచ్చి ఉన్నతంగా వాడుకుంటున్నప్పుడు కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్న దాన్ని బట్టి ప్రభు ఆ వ్యక్తిని బట్టి మహిమపరచబడతాడు. ఆమేన్, హల్లెలూయా. మనకు చేస్తే అపవాదిగాడు చేసే దరువు ఏంటంటే, నీ మోకం నువ్వు ఇంత ఘోరమైన పాపం చేస్తే దేవుడు ఎట్ట క్షమిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన నువ్వు వీటి పని చేశావు కాబట్టి ఆ వ్యక్తి నిన్ను ఎలా క్షమిస్తాడు, ఆ వ్యక్తి నిన్ను ఎలా ఓర్చుకుంటాడు, నిన్ను ఎక్కడ అసలు దగ్గరికి ఎందుకు రానిస్తాడు, భార్య పొరపాటును కూడా నిన్ను భర్తగా అంగీకరించదు. వింటున్నావా? ఏంది? భర్తగా నిన్ను పొరపాటును కూడా ఆమె అంగీకరించదు. ఒకవేళ నీ జీవితంలో ఆ వ్యక్తిని నువ్వు మోసం చేసి వెళ్ళిపోయి తీరా మళ్ళీ తిరిగి వచ్చి నువ్వే నా భర్త, నిన్నే నా భర్తగా దేవుడు చూపిస్తున్నాడు కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము, దేవుని సేవ చేద్దాం ఎట్టంటే నమ్మి నిన్ను భలే చెప్పావే రా మన బంధం అనుబంధం అని పాటేసి ఇక నిన్ను దేవుని సేవలో నడిపించుకుని ముందుకు పోతాడనుకున్నావా, పొర్రపాటును కూడా ఒప్పుకోడు, దగ్గర పోయాడు చంపేస్తాడు, అంత కోపం చూడండి ఈడే చెబుతాడు సైతానుగా. వాస్తవేనది? వాస్తవం కాదు. అది లేని ఉన్నట్టు చూపించటం వాడి పని. అది నేను కొన్ని ఎగ్జాంపుల్సే చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఎంత కఠినమైన పరిస్థితులు మన జీవితంలో కనపడ్డా అపవాది వేసే దరువును బట్టి మనము వాడు చెప్పేదానికి తలొప్పకుండా ప్రభు నీకు ముందే చెప్పుకుంటాడు, ఆ చెప్పిన దాని మీద అడుగువి. ఇప్పుడు నీతిగా అన్యాయస్తుడైన న్యాయాధిపతి చరిత్రలో గమనిస్తే ప్రభు అంటాడు, అన్ని మార్లు ఆయన దగ్గరికి వెళ్ళి నా విషయంలో వేద్యమాడి నాకు సమాధానం అని
విసిగిచ్చినప్పుడు దేవుడికి భయపడతలేదు, మనుషులకు భయపడతలేదు. ఈ పిల్ల ఏమైంది పద్దాగులు నా సంగతి ఏంది అంటుంది. కాబట్టి ఎట్లయినా ఈ అమ్మాయి విషయంలో నేను న్యాయం చేయాలని అడుగులేశాడు. అట్లానే ప్రభు కృపను బట్టి నా ప్రభు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, ఇతని దగ్గర పోతేనే నాకు న్యాయం జరుగుద్ది, కరెక్ట్గా దేవుడు మాట్లాడతాడు అన్న మొండి పట్టుదల అన్నమాట. ఆ మొండి పట్టుదలలో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని విశ్వాసపు నేత్రాలతో ఆ పిక్చర్ను చూసి విశ్వసించి దాన్ని బట్టి అడుగులు వేసి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ను చూస్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంది. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను. పాడైపోయింది అనుకుంటున్నావు, రూతులాగా నా జీవితం అయిపోయింది అనుకుంటే, బోయాజు ఉన్నాడు పక్కన అవకాశం. అంటే ఇంకొక వ్యక్తి దేవుని సంకల్పంలో నిర్ణయింపబడినటువంటి ఇంకొక వ్యక్తి, అంటే బోయాజు లాంటి వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తి. ఈ రోజుల్లో మనం చూసుకుంటే, అంటే ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు, ఆయనే ఆ వ్యక్తి అనుకుంటే కాదు. బోయాజు లాంటి వ్యక్తిత్వాలు, అంటే దేవునికి భయపడుతూ చనిపోయిన వారికి బ్రతికున్న వారికి కూడా మేలు చేస్తా దేవుని లేఖనం ప్రకారం బ్రతికేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు అన్నది దానికి సాదృశ్యం. నా పరిస్థితి అయిపోయిందంటే ఏదో దిక్కు నుంచి సహాయం పంపిస్తాడు, ఆయన ఏం ఊరకుండడు. ఖచ్చితంగా తన ప్రజలు అక్కడ కొట్టుమిట్టాడటం అనేది ఆయనకి ఇష్టం లేదు. ఆ సమస్యల్లో కానీ, ఇరుకుల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, అనారోగ్య విషయంలో కానీ, కుటుంబ సమస్యలు కావచ్చు, ఇత్యాది ఏ విషయంలో అయినా సరే. అయితే ఇక్కడ మనకు పొరపాటు ఎక్కడి నుంచి వస్తుంది అంటే అవగాహన లేమి ఒకటి, సైతానుగాడు వేసే భ్రమ ఒకటి, రెండవది మన పొరపాట్లు ఏమైనా ఉంటే దిద్దుకోకపోవటం, దిద్దుకున్నామంటే మనం సరి చేయబడతాం. మూడవది మనలో కొన్ని మొండితనాలు ఉంటాయి. మొండిగా దేవునికి లోబడకుండా ఏదో ఒక విషయంలో మన పొరపాట్లు ఉంటాయి. ఆ పొరపాటును దిద్దటానికి కూడా కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతించి మనలో ఉన్న ఆ మొండితనాన్ని విరగదీసి, అంటే శ్రమలు అంటే వేడి, ఆ వేడి కొలిమిలోకి తీసుకెళ్ళి ఆయన అనుకున్నట్టుగా మెల్ట్ చేసుకుంటాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక కొలిమిలో ఏదైనా ఒక వస్తువు మనం తయారు చేయించుకోవాలనుకుంటే ఆ ఇనప మొక్క అది కొద్దిదే కొడవలు చేయ అంటాం, లేదంటే ఇంత రాడ్డు ముక్క తీసుకెళ్ళి కొడవలు చేయ అంటాం. రాడ్డుని అంతే చేయొచ్చుగా చేతుడా, కొలిమిలో బాగా కాల్చాలా, ఎర్రగా మారాలా, తర్వాత 1-2 సార్లు కొలిమిలో పెట్టి తర్వాత చివరికి కక్కు కొడవలా, గడ్డి కోసే కొడవలా, లేదంటే కట్టెలు నరికే కొడవలా, ఏ కొడవలా అని మనం చెబితే దాని ప్రకారం అది వస్తుంది. అయితే హీట్ జరగాల్సిందే, మలాడు దెబ్బలు పడాల్సిందే, అప్పుడే అది అనుకున్న రీతిగా మెల్ట్ అవడానికి దెబ్బలు పడుతూనే ఉంటాయి. అలాగనే మనం ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కృపను బట్టి ఆయనకు లోబడటానికి కూడా కొన్ని విషయాల్లో, సున్నితమైన విషయాల్లో మొండితనం చూపిస్తాం మనం. అవి ఎలా ఉంటాయంటే, ఈ చిన్న మాటలు చెప్పి నా మాటలు ముగిస్తాను. ఎలా ఉంటాయంటే, మోషే దేవునికి ఎదురు తిరిగి మాట్లాడుతాడు. ప్రారంభంలో ఎలా ఉంటుందో దేవునికి ఎదురు తిరిగి మాట్లాడేది ఎక్కడంటే, వీళ్ళందరూ నేను గన్నానా అయింది ప్రభు, నా మీద పడతారు వీళ్ళంతా వచ్చి, వాళ్ళేమో కానీ నన్ను చంపి వీళ్ళ దెబ్బకు నేను తట్టుకోలేకపోతున్నాను. అక్కడ దేవునికి వ్యతిరేకంగా తిరుగుతాడు. ప్రారంభంలోనేమో నాకు 4 మందం, నేను మాటగారిని కాదు, నాకు బదులు ఇంకెవరు నన్ను పంపించు అంటే ప్రభు ఎన్నో విధాలుగా బచ్చలాడుతాడు. అయినా అడ్డం తిరిగి అయ్యే మాటలు చెబుతాడు. చివరికి ప్రభు కృపను బట్టి 2 సూచనలు చూపించి, సూచక క్రియల్లాగా కొన్ని సూచనలు చూపించి, ఆ తర్వాత ఇప్పుడు అంటే పోయి సత్రంలో పూనుకుంటాడు. దేవుడు మళ్ళీ వచ్చి మోషేని చంపడానికి ప్రయత్నం. ఆ తర్వాత ఆయన భార్య చేసిన పనిని బట్టి దేవుడు ఉగ్రత ఆగిపోయి ముందుకు వెళ్ళిపోతాడు. తర్వాత ఆ మార్గం తర్వాతనే దేవుడితో మోషే అంటాడు, ఈ ప్రజలు నేను అన్నానా ఏంది, నన్ను చంపే ప్రభు, ఇలా గోలు తట్టుకోలేకపోతున్నాను. తర్వాత ఆ రాయిని కొట్టు అంట, నీళ్ళు ఇచ్చింది. మారా అనుభవం, మన్నా అనుభవం, ఆ తర్వాత మారా అనుభవం, మన్నా అనుభవం అయిపోయిన తర్వాత
నెక్స్ట్ మాంసం, ఇవన్నీ అయిపోయినాయి, బాగానే ఉంది. చివరికి మాంసం అన్న అంత అనుభవం అయిపోయిన తర్వాత చివరి ఘట్టం అన్నమాట. దేవుణ్ణి నీళ్ళ కోసం అడుగుతున్నారా వీళ్ళంటే, వెళ్ళి ఆ బండతో మాట్లాడాడు. వీళ్ళ మీద ప్రాణం విసిగిపోయి మోషే వెళ్ళిపోయి దేవునితో మాట్లాడి కిందకు వచ్చిన తర్వాత, ద్రోహులారా మీకు నీళ్ళు ఇవ్వాలా అని చెప్పిన మాట కాని మాట పలికాడని లేఖనంలో రాశాడు. ఎంత పెద్ద తప్పు అది దేవుని దృష్టికి. అంతకుముందు నేను వీళ్ళ దెబ్బకు నేను బ్రతకలేను, చచ్చిపోతాను ప్రభువా అండి, చంపే ప్రభువా అండి. దేవుడు చెప్పిన పనులు చేయకుండా మొండిగా అడ్డం తిరిగినోడే మోషే. కానీ మనం ఆధ్యాత్మిక పరిపక్వతలోకి, ఒక ఉన్నత స్థితిలోకి రాగానే ప్రభువుకి కంటిలో పడ్డంత నలుసు లాంటి పొరపాటు, మొండితనం, దేవునికి లోబడిన విషయాలు కనబడితే వెంటనే కోపగించుకొని మోషే వద్దులే ఆగిపో అన్నట్టుగా మనల్ని అట్లా ఆపే అవకాశం కూడా ఉంది. మనల్ని అట్లా ఆపే అవకాశం ఉంది కాబట్టే అటువంటి అనుభవంలోకి మనం వెళ్లకుండా, అటువంటి కఠినమైన పరిస్థితుల్లోకి మనం వెళ్లకుండా ప్రభు ముందుగానే ఇక్కడ మనల్ని మెల్ట్ చేస్తాడు, శ్రమలు అనుమతిస్తాడు. కొంతమంది వ్యక్తులు కావాలని ఎదురు పెడతారు, అడ్డంగా ఎదురు పెడతారు. అక్కడ మనం తగ్గించుకొని వెళ్తామా అంటే, మొట్టమొదటిగా ప్రభువుకి ఇష్టమైన విషయం ఏంటంటే మోకాళ్ళు వేయటం అనేది తగ్గింపు జీవితం. కొంతమంది మోకాళ్ళ అనుభవం ఉన్నా కానీ గర్వించేవారం ఉంది. అది ఎరగాలంటే కొన్ని విషయాలు ఎదురు తీసుకొస్తాడు దేవుడు. వచ్చినప్పుడే మనం సరిచేయబడతాం. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మోషేలాగా ఆ చిన్న పొరపాటును బట్టి మనల్ని దేవుడు పక్కన పెట్టేదాకా తెచ్చుకోకూడదు. సేవకుడు అయినా, విశ్వాసులమైనా, పరిచారకులైనా, సంఘ పెద్దలైనా, ఎవరైనా సరే మోషే జీవితం ఎంత. అక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసుప్రభు వారు చెప్పిన మాట ఉంది, మనిషి కుమారుడికి వ్యతిరేకంగా తిరిగి దూషించినా కానీ క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా తిరిగి ఎవడైనా మాట్లాడితే మాత్రం వాడికి క్షమాపణ లేదండి. ప్రభు మోషే వాళ్ళందరూ ద్రోహులారా అని చెప్పని ఆవేశంతో దాన్ని కొట్టంగానే మోషే అహరోన్లు ఇట్లా అన్నాడు, ఏం ప్రభువా, ఈ సర్వ సమాజం అంతటి ఎదుట నా ఆత్మను ఎందుకు సన్మానించలేదు అంటే, పరిశుద్ధాత్మను ఎందుకు సన్మానించలేదు? కాబట్టి రావు, కనాను దేశంలోకి రావు, ఆ కొండెక్కు నీకు చూపిస్తాను. కథం మనం ఆధ్యాత్మిక పరిపక్వత పెరిగే కొద్దీ కంటిలో నలుసు కంటే ఇంకా చిన్నదైన పొరపాటు ఏదున్నా కానీ మన మనస్సు నొప్పించుద్ది. అలాగ మనస్సాక్షి పనిచేస్తుంది. చిన్న పొరపాటు కూడా ఘోరమైన పాపం చేసినట్టుగా పశ్చాత్తాపడతాం. ఆధ్యాత్మిక పరిపక్వత పెరిగిన దాన్ని బట్టి. కొంతమంది పెరిగిన దాని సీనియారిటీని ఆధారం చేసుకొని ఘోరమైన పాపాలన్నీ చేస్తారు. వాళ్ళనే వాత వేయబడ్డ మనస్సాక్షికి ప్రభు అప్పచేస్తారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 28 నుంచి 32, 31, 33 వచ్చినాలే ముందు అక్కడ చివరి దాకా అక్కడ చెప్పబడుతుంది. చెయ్యరాని కార్యాలు చేయటకు వాళ్ళని అప్పచెప్పేశారు. అట్లాంటి అప్పచెప్పే పరిస్థితికి వెళ్ళకుండా ఆధ్యాత్మిక పరిపక్వత ఎదిగే కొద్దీ చిన్న పొరపాటున్నా దేవుడు సహించడు. ఎందుకంటే నువ్వు సంపూర్ణురాలు కావాలన్నదే దేవుని ఆశ. ఈ చిన్న పొరపాటు కూడా లేకుండా మనం కొంతమంది దైవజనుల విషయంలో చూసినప్పుడు కొన్ని పొరపాట్లు కనపడతాయి. నాకు తెలిసి ఒక దైవజనుడి విషయంలో ఎవరైనా కొత్తగా సంఘం పెడితే ఆ సంఘం ఎట్లయినా సరే లేకుండా చేయాలని వీళ్ళ సంఘానికి ఎదురు నిలబడతాను. లేదంటే ఆ సంఘం నుంచి బయటకు వచ్చినోడైతే అతను ఎక్కడన్నా సేవ చేస్తుంటే ఆ ప్రాంతంలోనే వాళ్ళ సంఘస్థులను పంపించేసి సేవ ప్రత్యేకంగా ప్రారంభించి బోర్డు పెట్టి ఇక ఇతనికి దేవుని సంకల్పంలో ఆత్మలు రాకుండా అడ్డగించేవారు. లేదంటే తన సంఘాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే ఇంకేదైనా చేయటానికి అలాంటి పరిస్థితుల్లో ఉన్న కొంతమంది దైవజనులు నేను చూశాను. ప్రభు మన అంటే ఈ విషయాల్లో క్షమించేవారు ఉండదు. ఎంత కఠినమైన తీర్మానానికైనా దేవుడు వెళ్ళిపోతాడు. మోషే జీవితాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి.
నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, నేను చెప్పిన దానికి అతను చేస్తాడు, సాత్వికుడు అన్నాడు. భూమి మీద ఉన్న అతను అంటే సాత్వికుడు ఇంకెవరు లేరా? అట్లాంటి వాడినే చిన్న పొరపాటు ద్రోహులారని వాళ్ళ మీద కోప్పడి మాట్లాడమంటే కర్రతో కొట్టాడు. అయిపోయింది, కథం. ఆధ్యాత్మిక పరిపక్వతలోకి ఎదుగుతున్న దాన్ని బట్టి చాలా సెన్సిటివ్గా ఉంటుంది దేవునితో నడక, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. చాలా ఆయన తీసుకునే తీర్మానాలు, నిర్ణయాలు కానీ, మన మీదకు శిక్ష అనుమతించే విషయాలు కానీ చాలా అసలు ఎంతంటే, అయ్యా నేను చేసింది అసలు పొరపాటే కాదు అనిపించట్లేదు. అంటే ఎందుకయ్యా ఎంత ఘోరంగా నన్ను శిక్షించావంటే, ప్రారంభంలో అంత ఘోరమైన ఏదైనా కానీ పొరపాటు కనిపిస్తే శిక్షించకుండా క్షమించేది. ఆజ్ఞలన్నీ తెలిసాయి, వాక్యం వెలుగులో నీకు సత్యమేంటో బోధపడింది, అర్థమైంది. మరి నువ్వు మళ్ళీ చిన్న పొరపాటే కదా అంటే, నీకు తెలిసి చేస్తున్నావు కాబట్టి శిక్ష తప్పదు అంటాడు. ఏంది కాబట్టి ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు అంటున్నాడు, నువ్వు కన్నీళ్ళు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేది అంటున్నాడు. అలాగే సేవకుల విషయంలో ఎందుకో ప్రభు ఈరోజు అంత సేవక గణం మీద వీటి విషయంలో నేను నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రభు పాదాలు పట్టుకుందాం. ఎక్కడైనా పొరపాట్లు ఉంటే క్షమించమని అడుగుదాం. ఆ ఆజ్ఞను ఎరిగి కూడా ప్రభు చెప్పాడు, తెలియక చేసిన వానికి తక్కువ దెబ్బలను, తెలిసి చేసిన వానికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి అన్నాడు. మరి ప్రభు కృపను బట్టి ఆయన పాసన్నిధిలో ఉన్నాం. మన జీవితాల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే ప్రభా నన్ను క్షమించని అడుగుదాం ఆయన్ని. దేవుడు ఒకవేళ ఈ వాక్యపు కాంతిలో నీతో మాట్లాడితే, మీతో మనందరితో మాట్లాడితే ఆయన పాదాలు పట్టుకొని క్షమించమని అడుగుదాం. ప్రభా నాకు సహాయం చేయండి అయ్యా. ఎక్కడైనా నేను బుద్ధిహీనతలు పెట్టుకొని కన్నీరు విడుస్తూ నిన్ను గాయపరిచే రీతిగా మాట్లాడుంటే క్షమించు ప్రభువా, ప్రార్థించుంటే క్షమించు ప్రభువా. అయ్యా ఇదిగో ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దైవజనుల విషయంలో. ఒక దైవజనుడు అక్కడికి వచ్చినప్పుడు నా ద్వారా జరగవలసిన పని, దేవుడు అనుకున్నట్టుగా జరగాల్సిన పని జరగలేదు కాబట్టి ఇంకొక దైవజనుడు తీసుకొచ్చాడు, నిలబెట్టాడని పౌలును చూసి పేతురు, స్తంభాలుగా ఎంచబడిన పేతురు, యోహాను, యాకోబు అనబడిన వారి కుడి చేయినిచ్చి సాకార సూచనగా నిలిచారని గలతీ 2వ అధ్యాయం చివరి వచనాల్లో ఆడ కనపడుతుంది. ప్రభువా అయా కనికరించండి అయ్యా. ఒకవేళ మేము ఎక్కడైనా లేదు మా విషయంలో ఎవరైనా దైవజనులు లాంటి ఆలోచనలు కలిగి ఉంటే వారిని క్షమించండి, సరి చేసుకోవడానికి సహాయం చేయండి. అలాగని ఇదిగో తండ్రి ఇంచేది అనేక కారణాలు బట్టి ఒకవేళ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నట్లయితే అయ్యా సమాధానం ఇస్తానని, ఈరోజు బాగు చేస్తానని చెబుతున్నాం. అలాగని నమ్మకత్వం అనే దాని విషయంలో దావీదు తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకుంటూ, తన నమ్మకత్వాన్ని రుజువు చేసుకుంటూ చనిపోయే సమయం వరకు కూడా ఆ క్రమంలో నడిచాడయ్యా. తన బ్రతుకు కాలమంతులు ఇంకే పొరపాటు చేయలేదని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. అయ్యా ఇదిగో తండ్రి ఒక వ్యక్తి జీవితంలో తొందరపాటు చేసిన నిర్ణయాలను బట్టి, దేవా అడుగులు వేసిన దాన్ని బట్టి, తర్వాత ఇది ఎదుర్కోవడానికి నూతన జీవితం విషయంలో అడుగులు వేస్తున్న దాన్ని బట్టి, అయ్యా నన్ను నమ్ముతాడా ఆ వ్యక్తి, నన్ను నమ్ముతుందా ఆమె అని చెప్పి అనుకున్న వారి విషయంలో ఇదిగో నీ వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసుకుంటూ నీవు మార్పు చెందావన్నది నిరూపించుకుంటూ అందరి విషయంలో ముందుకు సాగిపోవాలంటున్నావు ప్రభువా. అయా కనికరించండి ప్రభువా, కనికరించండి అయా. చిన్న లోపం ఉన్నా కానీ నువ్వు సహించలేమంటున్నావు. ఆజ్ఞను బాగుగా ఎరిగినప్పుడు అయ్యా ఇదిగో తండ్రి చిన్న లోపం ఉన్నా అయ్యా మోషే చిన్న మా విషయమే ప్రభా, ప్రపంచమంతా చిన్న విషయం అనుకుంటుంది, మేము కూడా అదే అనుకున్నాం. కానీ అక్కడ సర్వ సమాజం ఎదుట నీ ఆత్మను ఘనపరచలేదు. అలాగే చెప్పిన పని చేయకుండా రాయితో మాట్లాడమంటే ఆ రాయిని కొట్టాడయ్యా. అయ్యా ఇది మాకు చిన్నదిగానే కనపడవచ్చు, కానీ నువ్వు మాత్రం ఆజ్ఞను మీరినందుకు. సౌలు విషయంలో కూడా ఇదిగో తండ్రి దేవా యాజకత్వం చేయాల్సింది వాళ్ళైతే, యాజకులైతే సౌలు చేసినటువంటి పనిని బట్టి ఇదిగో ఇంత అవివేక పని చేసావు కాబట్టి నిన్ను దేవుడు తీసేసాడు అన్నాడు ప్రభువా. ఇలాంటి పొరపాట్లు మా జీవితంలో ఉండకుండా సహాయం చేయండి అయ్యా. ఇదిగో తండ్రి దేవా రాజులు చాలామంది ప్రారంభంలో నీ వైపు తిప్పారు ప్రజలను, దేవతా స్తంభాలను, ఆ ప్రతిమలను పడగొట్టి వాటన్నిటినీ కాల్చి దేవా నదిలో ప్రవహిస్తున్న నదిలో ఆ బూడిదను పోసారయ్యా. కానీ కొంతకాలం నడిచిన తర్వాత ఇదిగో తండ్రి
దేవా వాళ్ళు మళ్ళీ కొన్ని దేవతా ప్రతిమలు నిలబెట్టి ఇదిగో వీటికి మొక్కాలు లేదంటే చస్తారని ఆజ్ఞను జారీ చేశారు. ఈరోజు కొంతమంది దైవజనులు కూడా ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి కొంత నీ వైపు ప్రారంభంలో నీకెళ్ళి తిరిగి రోషంగా సేవ చేసి ఆ తర్వాత ప్రజలు తగ్గిపోతారేమో, కానుకలు రావేమని చెప్పి నీకు ఇత్యాది కారణాలను బట్టి చాలామంది దేవా అటు విగ్రహారాధన చేయండి, మీకు నచ్చినట్టుగా వెళ్ళండి, కానీ వీడికి రాండి అని చెప్పని వాళ్ళతో రాజీ పడ్డవాళ్ళు ఉన్నారు ప్రభు. ఈరోజు అయా ఆ రాజీ పడ్డదాన్ని బట్టి ఇదిగో తండ్రి గతంలో రాజుల విషయంలో ప్రభు వాళ్ళని చంపేశావు ప్రభు. అసలు వాళ్ళ వంశాలు కుటుంబాలు శపించబడ్డాయి ప్రభు. అసలు కుటుంబాలే లేకుండా ఇదిగో వంశమే లేకుండా తుడిచివేసావయ్యా. అయా కనికరించి అంత ఘోరమైన శిక్షలోకి అయా ఇదిగో తండ్రి నీ ప్రజలు ఇదిగో తండ్రి దాసులు వెళ్లకుండా కాపాడు, సరి చేసుకోవడానికి సహాయం చేయి. అన్ని విధాలు నువ్వు తోడు నడిపించండి అయ్యా. ఈరోజు నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఏ మాట వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచమని, ఆ మాటలను బట్టి మేము జాగ్రత్త కలిగి నువ్వు అనుకున్న రీతిగా అడుగులు వేస్తూ ఉన్నతమైన సేవ చేసి నేను మాయంపరచడానికి కూడా కృపను దయచేయమని, సమస్యలో తోడు నడిపించు నువ్వు మాత్రం మహిమ పొందమని అయ్యా. ఇదిగో స్థానికంగా ఇక్కడున్న సంఘ బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నాను. బిడ్డలకున్న సమస్యల నుంచి విడిపించు, అప్పుల నుంచి విడిపించు, బిడ్డలు చేస్తున్న రెక్కల కష్టార్జితాన్ని దీవించు. వారి కడుపును పుట్టిన పిల్లల చదువులో తోడేయండు అయ్యా, ఉద్యోగాల్లో తోడేయండు, వ్యాపారాల్లో తోడేయండు, అన్ని విధాలు ఆశీర్వదించి కృపలు వర్ధల చేయమని అయ్యా. నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకున్నాం. 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్తున్నాం ప్రభువా. అయ్యా కృపచేత కార్యములు జరిగించండి, నీ చిత్తము నెరవేర్చండి ప్రభువా. నీ అనాది సంకల్పం ప్రణాళికేమో నెరవేర్చండి అయ్యా. అయ్యా నీ ఆలోచన చొప్పు నడిపించండి అయ్యా. అయ్యా మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడి సమస్త చీకటి శోధన ప్రభువుని యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి బంధిస్తున్నాను. లయమైపోను గాక. నీ సంతోషం పరిపూర్ణమైనట్లు వాటి ప్రభావం లయమైపోను గాక ప్రభువా. అయా కనికరించండి అయా, లయపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడి సమస్త మంచి కళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి కలువరి శిలువలో మా కొరకు చిందించిన రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణమైన త్వరపెట్టే జరుగును గాక, నెరవేర్చబడును. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా మా నిమిత్తం ప్రార్థించమని ఆయా రీతిగా అడిగిన వాళ్ళు ఉన్నారు. మా సంఘ దైవజనుడి ద్వారా తెలియపరచమని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. మా సంఘ దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించాయని అడుగుతున్న వాళ్ళు మీరందరూ అవసరత నీ కృపచేత అక్కరత తీర్చబడును గాక. అయ్యా ఇదిగో తండ్రి దేవా అయా గర్భఫలం విషయంలో అడిగిన వాళ్ళు ఉన్నారు, భార్య భర్తల సమస్యను అడిగిన వాళ్ళు ఉన్నారు, పెళ్లిళ్ళ విషయంలో అయా మా పిల్లల పెళ్లిళ్ళ విషయాన్ని అడిగిన వాళ్ళు ఉన్నారు. అయా ఇదిగో తండ్రి విచ్ క్రాఫ్ట్ డెలివరెన్స్ హీలింగ్ ప్రేయర్స్ అని ఆయా రీతులుగా ఎవరెవరి కోసం ఎట్లా ప్రార్థన చేయించి వారందరి విషయాలు అద్భుతం జరుగును గాకేస్తున్నాము. అయ్యా నువ్వు అనుకున్నది నీ సంతోషం పరిపూర్ణమైనట్లు జరుగును గాకేస్తున్నాము. సహాయం చేయండి అయ్యా, వారి పట్ల నీవు అనుకున్నది నెరవేర్చండి అయ్యా. కనికరించండి అయ్యా కనికరించండి, కృప చూపి సహాయం చేయమని నీవు తోడు నడిపించమని నా కోసం పరిచయ కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న బిడ్డలు గతంలో ఉపవాసం ఉండి ఇప్పుడు ఉపవాసం ఉండి ఇదిగో తను ప్రతి రాత్రి ఉపవాసం ఉంటున్నాడు. ఇలా ఇంచేది అనేక రకాలుగా ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని దీవించండి, రక్షించండి, ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరంగా కొలత లేకుండా దీవించి అభిషేకించి ఆశీర్వదించి నీ సేవలో గొప్పగా వాడుకోండి ప్రభువా. అయ్యా పాటల పరిచయను ఆశీర్వదించండి అయ్యా. ఒక పాట రికార్డింగ్ నూతన సంవత్సరం పాట కూడా విషయంలో సహాయం చేయి. నవంబర్ మాసంలో 16, 17, 18 తారీఖులో జరిగే ఆ కోటాలు నీ చిత్తమైతే ఘనంగా జరగటానికి సహాయం చేయండి ప్రభువా. అన్ని విధాల కృపదచ్చి నూతన పరిచయలు ద్వారాలు తెరిచినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. నువ్వు అనుకున్న సమయంలో ఆ సేవలు ప్రారంభించడానికి సహాయం చేయి. అన్ని విధాలు నువ్వు చోటు నడిపించు, సహకారం లేవనెత్తు దేవా. ఇప్పుడున్న బిడ్డలందరినీ కూడా దీవించు, ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను ఆశ్రయించు. వారు చేస్తున్న ప్రార్థన బట్టి నీ కృపను బట్టి ముందుకు వెళ్ళగలుగుతున్నాం ప్రభా. ఇదిగో తన్ని కార్యం జరిగించు, వారిని బలపరిచి నీవే తోడు నడిపించి సహాయం చేయమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డలు దీవించి ఆశ్రయించి వాక్యాన్ని హెచ్చించుకొని నీ కృపాహస్తాలకు అప్పజెప్పి మాయింపుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగే ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా. అలాగే పరిచర్య ప్రభువా నీవు మాకు ఇచ్చిన పరిచర్యకు పరిచర్య ద్వారా ప్రారంభించిన సంఘాలకు నూతనంగా ప్రారంభించబోతున్న సంఘాలకు సహకారులకు దేవ సహదాసులకు సేవకులకు వెంబడిస్తున్న సేవకులు సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని దేవ బలపడుతూ వెంబడిస్తున్న వారికి అలాగనే సంఘాల్లో నువ్వు ఇచ్చినటువంటి దేవ విశ్వాసులు పరిచయ సేవకులకును
అలాగే దేవ అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును ప్రభా నీ కృప సహాయ సమాధానము సన్నిధి అయా కాపుదల భద్రత నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము తోడై ఉండి సమస్త విషయాల్లో కృప సమృద్ధిగా అనుగ్రహింపబడి నడిపించబడునుగాక. ఆమేన్. అలాగ జరిగించిన తండ్రి నీ యేసయ్యా నీకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే ప్రవేశు రక్తమునకేచే ప్రవేశు నామము సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకరం మంత్రప్రయోగం అవి ఏవైనా సరే వాటి అన్నిటికీ అనంతనాశ సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధం యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్.